Hi everyone, welcome to our channel. Today is C24 Polytechnic Maths M3 వాళ్ళది రెగ్యులర్ సెమ్ ఎగ్జామ్స్. ఫైనల్ సెమ్ ఉంటాయి కదా, వాటికి బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ విత్ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. దీంతో మీకు క్లారిటీ వస్తుంది. బిఫోర్ వన్ డే చదివినా కూడా ఈజీగా పాస్ అవుతామని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎట్ ఏ టైం ఏ క్వశ్చన్ చదవాలి, ఏ టైప్ ఆఫ్ మోడల్ చూజ్ చేసుకుంటే మనకు బెస్ట్ స్కోర్ వస్తుందని కూడా ఐడియా ఉంటుంది. రైట్, ఇక్కడ వచ్చేస్తే ఇది ఎప్పుడు జరుగుతుందండి? డిసెంబర్ 2024, డిసెంబర్ 2025లో జరిగే రెగ్యులర్ ఎగ్జామ్స్ బ్లూ ప్రింట్. ఓకేనా? రైట్, ఇక్కడ చూస్తే మనకు టోటల్ ఎన్ని మార్క్స్ అండి? 40 మార్క్స్. అవుట్ ఆఫ్ 40కి ఎన్ని రావాలండి? 14 వస్తే పాస్ అయ్యి. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొన్ని ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి 100, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ ఆల్సో నవీన్ రెడ్డి మ్యాథ్స్. యాప్ ఉందిగా, యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్స్ అందులో ఉంటాయి. ఓకే రైట్, ఇక్కడ చూస్తే మనకు టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనేది ఏ క్వశ్చన్ ఏ యూనిట్ నుంచి వచ్చిందో డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ చూస్తే ఫస్ట్ పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్, టోటల్ 8 మార్క్స్ అండి. అయితే ఇక్కడ లాస్ట్ 2 క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ యూనిట్ 5, ఈ 2 క్వశ్చన్స్ యూనిట్ 6, ఇది యూనిట్ 5 ఆర్ 6 ఏదైనా ఒక క్వశ్చన్ నుంచి వస్తుంది. అయితే 8కి 8 రాయాలి. పెద్ద టఫ్ క్వశ్చన్ కాదు, చిన్న బేసిక్ క్వశ్చన్స్ వస్తే ఈజీగా రాసేయచ్చు. ఓకే, మరి ఈ క్వశ్చన్స్ సారండి ఈ ఫస్ట్ 4 యూనిట్స్ నుంచి. ఓకేనా, ఇదేమో యూనిట్ 1 2, ఇదేమో 2 3, ఇది అగైన్ 1 2 3 3 4 4 అన్నిటి నుంచి వచ్చేస్తుంది అన్నట్లు ఆ క్వశ్చన్, లేకపోతే అన్ని యూనిట్ల నుంచి ఇచ్చేయచ్చు. ఓకే బట్ నెక్స్ట్ పార్ట్ బి. ఓకేనా, పార్ట్ బి నుంచి చూస్తే 4 క్వశ్చన్స్ ఉంటే 4 అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్, 12 మార్క్స్. ఓకేనా, 9A యూనిట్ 1, 2 నుంచి వస్తారు. 9B యూనిట్ 5, 10A 3, 4 యూనిట్స్ నుంచి వస్తుంది. ఇది యూనిట్ 6, ఇది టోటల్గా యూనిట్ 5, ఇది టోటల్గా యూనిట్ 6. అంటే 5 1 2 అంటే యూనిట్ 1 and 2 అని మీనింగ్, 5 అంటే యూనిట్ 5 అని మీనింగ్. ఓకేనా, ఇక్కడ 3 4 అంటే యూనిట్ 3 and 4, 6 అంటే ఏంటంటే యూనిట్ 6 అని మీనింగ్. ఓకేనా, ఇలా వచ్చేస్తాయి క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మెయిన్లీ నెక్స్ట్ ఇక పార్ట్ సికి ఇది. ఇక్కడ ఇయర్ ఆల్సో 4 క్వశ్చన్స్, 4 5s 20, ఈచ్ వన్ క్యారీస్. దిస్ ఇస్ ఆల్సో యూనిట్ 1 2, దిస్ ద యూనిట్ 5, యూనిట్ 3 4, యూనిట్ 6, యూనిట్ ఇది టోటలీ యూనిట్ ఫ్రమ్ 5, టోటల్ యూనిట్ ఫ్రమ్ 6. ఓకేనా, అంటే మీరు ఓన్లీ అబ్జర్వ్ చేశారో లేదో, ఓన్లీ 2 యూనిట్స్ చదివితే ఇక్కడ యూనిట్ 5 and 6 చదివితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 3 మార్క్స్, 7 మార్క్స్, 1 to 5 మార్క్స్ వస్తున్నాయి. అవునా, ఓన్లీ యూనిట్ 5 చదివితే 5. నెక్స్ట్ ఇలా యూనిట్ 5 and 6 చదివితే ఇక్కడ క్వశ్చన్ 2 3 4 క్వశ్చన్స్ రాయొచ్చు, 12 ప్లస్ ఇక్కడ యూనిట్ 5 చదివితే ఎన్ని వస్తున్నాయండి? 1 అంతే, 4 అంటే 20, అంటే 37 మార్క్స్ వస్తాయి. ఓన్లీ 2 యూనిట్స్, లాస్ట్ 2 యూనిట్ చదివితే 37 మార్క్స్ వస్తాయి. మీకు ఇచ్చిన పేపర్ బ్లూ ప్రింట్ కూడా అది 37 మార్క్స్ ఓన్లీ ఫర్ 3 యూనిట్స్. ఓకేనా, ఓన్లీ 2 యూనిట్స్ చదివితే 37 వస్తాయి. ఒక్క యూనిట్కు 18 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకేనా, 18 36 మార్క్స్ వస్తాయి. మీరు ఒక్క యూనిట్ చదివినా మనకు పాస్ మార్క్స్ అన్ని 14 కదా, 14కి పాస్ మార్క్స్. అవునా, మీరు ఏం చేయాలి? ఫస్ట్ యూనిట్ 6 నేర్చుకోండి. యూనిట్ 6 ఫస్ట్ నేర్చుకోండి. మేము ఏ యూనిట్ చదవాలి సార్ బెటర్గా స్కోర్ రావడానికంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది యూనిట్ 6. ఎందుకు యూనిట్ 6 అంటున్నానంటే, యూనిట్ 6లో మెయిన్ వాల్యూ, ఆర్ఎంఎస్, సిమ్స్ అండ్ ట్రెపిజాడియం. సిమ్స్ అండ్ ట్రెపిజాడియం ఫార్ములా వస్తే చాలు. ఫార్ములా ఆల్రెడీ మీకు ఓపెన్ బుక్ కాబట్టి ఫార్ములా బుక్లెట్ తీసుకెళ్తారు, హ్యాండ్అవుట్లోనే ఫార్ములా ఉంటాయి. ఆర్ఎంఎస్ కూడా ఫార్ములాస్ ఉంటాయి. ఆర్ఎంఎస్ కూడా మెయిన్ ఆర్ఎంఎస్ ఫార్ములా ఉంటాయి. మీరు మర్చిపోయినా కూడా ఫార్ములాస్ అక్కడికి వెళ్ళి చేయడం నేర్చుకోండి. బ్రాకెట్స్ ఎక్కడ పెడుతున్నాం, ఎక్కడ క్లోజ్ చేస్తున్నాం, ఎక్కడ అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, ఇంటిగ్రేషన్, బై పార్ట్స్ మెథడ్ యూజ్ చేస్తాం. ఈ 4 మెథడ్లు మీన్స్ ఆర్ఎంఎస్, సిమ్స్ అండ్ ట్రెపిజాడియల్. ఓకేనా, ఇవి 4 చేయడం నేర్చుకుంటే, నేను చేసిన మీ వీడియోస్ ఉన్నాయి కదా, అందులో ఎవరి క్వశ్చన్ చేయండి, కన్ఫామ్గా ఈ 4 మెథడ్లో ఒక యూనిట్ 6th యూనిట్ ప్రిపేర్ అయితే 18 మార్క్స్ వస్తాయి. ఓన్లీ 6th యూనిట్కి 18 మార్క్స్ వస్తే మీరు సేఫ్గా ఫిక్స్గా పాస్ అయిపోతారు. అందులో డౌటే లేదు. మీరు మళ్ళీ అవి పాస్ అవుతామా లేదా అనే టెన్షన్ అస్సలు అవసరం లేదు. ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ మీరు చేయాల్సింది
నెక్స్ట్ ఇది కంప్లీట్ కాగానే నెక్స్ట్ 5th యూనిట్కి రండి. హార్డ్లీ ఒక 3 అవర్స్ మీరు మంచి టైం స్పెండ్ చేయగలిగితే ఈ 6th యూనిట్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. 3 అవర్స్ అయినా 3 అవర్స్ స్పెండ్ చేసి ఆ 6th యూనిట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ మీరు 5th యూనిట్లో 2 ఉన్నాయి మనకు. ఒకటి ఏరియాస్, ఇంకొకటి వాల్యూమ్స్. అవునా? ఏరియాస్, వాల్యూమ్స్. అంటే మీకు వాల్యూమ్ కొద్దిగా టఫ్ అనిపిస్తుంది కానీ ఏరియాస్ ఈజీ. ఏరియాస్ ఒకటి ప్రిపేర్ అయినా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5th యూనిట్ సార్ 6th యూనిట్ ఇది 9 మార్క్స్కి రాస్తారు. ఇదని ఇక్కడ 5 మార్క్స్. ఓకేనా? 5 మార్క్స్ క్వశ్చన్ రాశారండి. ఇక్కడ ఒక 5 మార్క్స్ మీకు 10 మార్క్స్ వచ్చేసింది. ఇది ఫ్రమ్ 6th యూనిట్ 10 10 ఇక్కడ ఎన్ని మార్క్స్ అండి? 3 మార్క్స్. ఇక్కడ 3 మార్క్స్. 6th యూనిట్ ఓన్లీ 6th యూనిట్ వేస్తుంది. ఇక్కడ 2 మార్క్స్. టోటల్ 18 మార్క్స్ అయిపోయినాయి కదా. 18 మార్క్స్ అయిపోయి మరి ఏరియాస్ ప్రిపేర్ అయితే మాకు తక్కువ మార్క్స్ వస్తాయి ఎక్కువ వస్తాయి అని చూడండి. ఇక్కడ కన్ఫామ్ ఒక ఏరియా క్వశ్చన్ ఇస్తాడు ఫిక్స్గా. ఇది మీరు 100% రాయొచ్చు. అంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఇంకొక 5 అంటే 15 మార్క్స్ వస్తాయి మీకు. అంటే ఒక లాంగ్ ఆన్సర్ నుంచే ఏరియాస్ ప్రిపేర్ అయితే 15. ఇది రాలేదనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5th క్వశ్చన్ అనేది వాల్యూమ్స్ ఇచ్చింది అనుకుందాం. పోతమైన అంటే ఐ మీన్ పాస్ అయ్యే వాళ్ళకు అంటే ఎక్కువ మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు చదవండి కన్ఫామ్ వాల్యూమ్స్ కూడా. లేదు సార్ మాకు ఒక 30+ వచ్చినా చాలనుకున్న వాళ్ళకి ఈ ప్యాటర్న్. ఫస్ట్ 6th యూనిట్ కంప్లీట్ చేయాలి. 6th యూనిట్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఏంటండి 5th యూనిట్కి రండి. ఓకేనా? 5th యూనిట్కి వస్తే అందులో ఏరియాస్, వాల్యూమ్స్ 2 పార్ట్స్ ఉంటాయి. మీరు కంప్లీట్ చేయాల్సిన పార్ట్ ఏంటి? మెయిన్లీ ఏరియాస్. ఏరియాస్ పార్ట్ కంప్లీట్ చేశాక ఓకేనా? ఏరియాస్ పార్ట్ కంప్లీట్ అయిపోయాక ఆలోచిద్దాం. ఫస్ట్ ఇక్కడ 15 అయిపోయింది. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫామ్ గా ఒక 3 మార్క్స్ రాస్తారు. ఎన్ని మార్క్స్ వచ్చాయండి? ఇక్కడ 12. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏరియాస్ ఒకటి ఇవ్వాలి, వాల్యూమ్స్ ఇవ్వాలి. ఒక్కటి వస్తుంది +1. అంటే ఆల్రెడీ ఇక్కడ ఏమవుతున్నాయి? 2, 3 క్వశ్చన్స్ వేసుకున్నాం +3 అంటే ఎన్ని అవుతున్నాయండి? 30 మార్క్స్ అవుతాయి. మీరు చదివేది జస్ట్ 1.5 యూనిట్. 1.5 యూనిట్ చదివితే 30 మార్క్స్. ఒక్క యూనిట్ చదివితే 18 మార్క్స్. అంటే ఫస్ట్ ఏం చదవాలి మనం? ఫిక్స్ అయ్యాలి కదా. ఆర్ఎంఎస్, మెయిన్, సింప్సన్, ట్రిపిచార్ట్ ఈ 4 మెథడ్లు నేర్చుకుంటే 18 మార్క్స్ వస్తాయి. మీరు ఒక 3 to 4 అవర్స్ స్పెండ్ చేయగలిగితే 3 to 4 అవర్స్ స్పెండ్ చేయండి, ఈజీగా 18 మార్క్స్ వస్తాయి. వీడియోస్ కూడా అంత లెంతీగా లేవు. మన ఛానల్లో ఉన్న వీడియో చూసినా కూడా 2 to 1.5 అవర్స్ ఉంటాయి. ఇది 6th యూనిట్ మీద. ఆ 2 to 1.5 మన వీడియో చూసినా కూడా మీకు ఏమైతే 2.5 నేను వీడియో చేశానంటే మీకు ఇంకొక 1.5 యాడ్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ అవి ఇవి సాల్వ్ చేయడానికి. అంటే మీకు ఏమైంది? వితిన్ 4 అవర్స్ మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తే 18 మార్క్స్ వస్తాయి. దాని తర్వాత ఇక్కడికి సేఫ్ జోన్కి వెళ్ళిపోయాం పాస్గా. అంటే కొద్దిగా మెంటల్ ఫ్రీ అయ్యాక ఏరియాస్ కూల్గా చేయండి. ఏరియాస్లో హార్డ్లీ ఎన్ని ఉంటాయండి? డైరెక్ట్ క్వశ్చన్ చేయడం ఇది అందరికి వస్తుంది. ఇంటిగ్రేషన్ వస్తుంది. 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు కొద్దిగా ప్రాపర్గా కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? స్కిప్ చేసుకోకండి. నెక్స్ట్ ఇయర్ మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. అర్థమైంది కానీ మీకైతే మీరు కన్ఫర్మ్ ఏం చేయాలి? ఒక యూనిట్ చదివితే 18 మార్క్స్ వస్తాయి. 2 యూనిట్స్లో అందులో ఆఫ్ చేస్తే 30 మార్క్స్ వస్తాయి. లేదు సార్ 2 కంప్లీట్గా ప్రిపేర్ అయితే 37 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అంటే మీరు అన్న 30 వస్తాయి. అంటే ఇక్కడ నేను ఒకటే తీసుకున్నా, 2 ఏరియాస్ నుంచి ఇచ్చి ఇక్కడ కూడా ఏరియా ఇచ్చింది అనుకోండి 33 అయితే 33 మార్క్స్ అయితే. ఓకేనా? రైట్. మీకు ఆల్రెడీ బేసిక్ ఇంటిగ్రేషన్ మీద ఐడియా ఉంటే ఇక్కడ 2 మార్క్స్ రాస్తాం. ఇక్కడ మిస్ అయిద్ది అనుకున్న క్వశ్చన్స్ కూడా రాయొచ్చు. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి 1.5 యూనిట్ ఏది 6th అండ్ 5th యూనిట్లో ఆఫ్. ఆ 5th యూనిట్లో ఆఫ్ అంటే ఓన్లీ ఏరియాస్. ఓకేనా? యూ గెట్ ద బెటర్ స్కోర్. నెక్స్ట్ మోడల్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఎలా రాయాలి, క్వశ్చన్స్ మిస్ కాకుండా ఎలా చూసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మోడల్ పేపర్ చూస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రైట్. రైట్ ఇక్కడికి వస్తే వీడియో నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. పార్ట్ ఏలో క్వశ్చన్స్. ఇక పార్ట్ ఏ 8 క్వశ్చన్స్ ఉంటాయి కానీ 8 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇవే వస్తాయని కాదు, మోడల్స్ మీకు ఏ టైప్ ఆఫ్ మోడల్ పేపర్ ఇచ్చిండు ఇదే ఫస్ట్ సిస్టంగా. ఓపెన్ బుక్ ఉంది కాబట్టి అందరు హ్యాండ్ అవుట్ తీసుకెళ్ళండి. అంతకు హ్యాండ్ అవుట్ లేదు సార్ మా దగ్గర అంటే ఆల్రెడీ తీసుకున్నాలి మిడ్స్ కొరకు. లేదు అనుకుని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి. దట్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ బిట్లో అన్ని చేయాలి కదండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a0 a1x a2x² ప్లస్ అప్ టు సో ఆర్ an x power n whole dx.
Here second one, find integration -1 to 1 x square sin x cube dx. Okay. Next, third one, find the area bounded by the curve y is equal to x square. The x-axis and the ordinates x is equal to 1 and x equal to 3. ఇవి త్రీ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్సే. సో అసలు టెన్షన్ పడి ఇబ్బందిగా ఉండే క్వశ్చన్స్ ఏం కాదు. ఇంటిగ్రేషన్ అన్నాడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ a0 a1x a2x. ఇక్కడ యూజ్ చేసే ఫామ్ లో ఓన్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. అది అప్లై చేయండి అయినా. సో a0 a1x a2x స్క్వేర్ an x పవర్ n అంటే జస్ట్ వి రైట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a0 కాన్స్టెంట్ కో టేక్ అవుట్ సైడ్ 1 dx ప్లస్ a1 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ x dx. మళ్ళీ క్వశ్చన్ రాయండి, ఎగ్జామ్ లో క్వశ్చన్ రాసి ఇట్లా ఆన్సర్ రాయండి, మీకు మార్క్స్ కట్ చేసే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ a2 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ x స్క్వేర్ dx ప్లస్ అప్ టు సో ఆన్ ఇంటిగ్రేషన్ an కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ x పవర్ n dx. here observe a0 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అండి x. a1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x స్క్వేర్ బై 2. a2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ వాల్యూ x క్యూబ్ బై 3 ప్లస్ అప్ టు సో ఆన్ an ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n వాల్యూ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ప్లస్ సి. క్లోజ్గా 2 స్టెప్స్. ఇంకేమైనా చేస్తే ఇంకొద్దిగా సింప్లిఫై చేసి రాసుకోవచ్చు, లేకపోతే అయినా అక్కడికి అయిపోయిందా. ఫస్ట్ క్వశ్చన్ క్లోజ్, 1 మార్క్ వచ్చేసి చాలా సింపుల్, డైరెక్ట్ డిఫరెంట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయొచ్చు, లేకపోతే ఈవెన్ ఆర్ ఆడ్ టర్మ్ అని చెక్ చేయొచ్చు. ఇది ఆడ్ టర్మ్ కాబట్టి ఆన్సర్ 0 అయితే. లేదు సార్ అట్లా నాకు రాదు అనుకుంటే ఇప్పుడు టీ ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి, టీ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వి టేక్. టీ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ చేస్తే డిటి ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కావాలి, మీకు ఆల్రెడీ తెలుసు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. ఇయర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ కూడా అప్లై చేస్తే ఏమింది 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 డిటి ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ట్రాన్స్ఫర్ dx. వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ డిటి బై 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ dx. ఇక్కడ సబ్మిట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ వన్ రబ్ చేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to +1 in place of x square we write x square sin t in place of dx dt by 3x square. x square cancel, 1 by 3 constant take outside. Integration of sin t value minus cos t. Limits are -1 to +1. Limits are -1 to +1. అయితే t వాల్యూ ఎంత అంటే ఆల్రెడీ తెలుసు కదా మనకు, t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు cot x క్యూబ్. లిమిట్స్ ఆర్ -1 to +1 అవుతుంది. ఓకేనా, cot x క్యూబ్ లిమిట్స్ వన్స్ ఏమైతే మనకు -1 to +1. సో ఇలా మనకంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదండి, 1లు సబ్మిట్ చేస్తే మనకు వాల్యూస్ లేవు. సో నేను చేస్తున్నట్టు లిమిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. లిమిట్స్ చేంజ్ చేస్తే ఇప్పుడు x ఈక్వల్ టు -1 తీసుకున్నాం, t ఈక్వల్ టు ఏమైందండి -1. x ఈక్వల్ టు +1 తీసుకున్నాం, t ఈజ్ ఈక్వల్ టు ఆల్సో ఏమైందండి +1 అవుతుంది. +1 అవుతే -1/3 cot ఆఫ్ 1 మైనస్ ఇదేమైందండి cot ఆఫ్ 1 అంటే ఆన్సర్ ఇట్స్ అ కాస్ వాల్యూ ఏంటిదండి 0. నెక్స్ట్ ఇంకోటి ఆడ్ ఫంక్షన్, ఎందుకు -1 సబ్మిట్ చేస్తే నెగటివ్ సబ్మిట్ చేస్తే నెగటివ్ రిజల్టే వస్తుంది, నెగటివ్ సబ్మిట్ చేస్తే నెగటివ్ రిజల్ట్ వస్తే ఏం తీసుకుంటాం, దట్ ఈస్ ద ఆడ్ ఫంక్షన్, అదే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ తీసుకుంటే ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్స్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ద x యాక్సిస్ అండ్ ద కోఆర్డినేట్స్ అన్నాడు. అంటే గివెన్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అండ్ a కామా br లిమిట్స్ ఇచ్చిండు మనకు ఆల్రెడీ 1 2 3. మనకి ఏమడిగిండు ఏరియా కదండి, నేను చెప్పాను ఏరియా ప్రిపేర్ అయితే వస్తుందని. కస్టమర్ ఒక్క 1 మార్క్ క్వశ్చన్ అయినా రాస్తారు ఏరియా, లీస్ట్. ఓకేనా, ఏరియా ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a to b
వై డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఏ వాల్యూ 1, బి వాల్యూ 3, వై అంటే వాల్యూ అంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ క్యూబ్ బై 3, లిమిట్స్ ఆర్ 1 to 3. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వి అప్లై ద ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా కన్ఫామ్ వచ్చి ఉండాలి. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 3 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ బై 3, 27 minus 1 by 3, nothing but 26 by 3. That is the answer. Square units. Okay, na? 3 questions completed. Next, fourth one. Okay, na? Next one is fourth one. Find integration of 1 by x cos square of log x dx. 1 by x cos square of log x dx. Find the next fifth one. Find the mean value of sin x over 0 to 2 pi. 0 to 2 pi. ఇవి కూడా ఈజీ క్వశ్చన్సే. ఎక్స్ కాస్ స్క్వేర్ లాగ్ ఎక్స్ ఇదేంటండి ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్ నుంచి 2 ఇచ్చాడు, నేను చెప్తున్నా కదా. అంటే 1 2 3 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్, 1 2 3 4 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ 2 యూనిట్స్ నుంచి 5 వస్తాయి. ఇది సెకండ్ క్వశ్చన్. ఓకేనా, రైట్. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్. పుట్ టీ ఈక్వల్ టు వి టేక్ లాగ్ ఎక్స్. ఓకేనా, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ చేస్తున్నా, డెరివేటివ్ ఆఫ్ టీ వాల్యూ డిటి అనుకుంటాం. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1 by x dx. ట్రాన్స్ఫర్ చేస్తే x dt ఈక్వల్ టు dx ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x into cos square t. In place of dx what we did, x dt. x cancel. 1 by cos square అంటే ఏమైందండి, secant square t dt. 1 by cos theta నథింగ్ బట్ ఫార్ములా ఏంటిది, secant square theta. 1 by cos theta అంటే secant square theta. ఎప్పుడైతే secant square theta వచ్చిందో secant square theta ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫికేషన్ అంటే సెకండ్ స్క్వేర్ టీటా డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ టీటా ఇస్ టాన్ టీటా. ఫార్ములా ఓన్లీ ఇది. ఓకేనా, మీకు ఆల్రెడీ బుక్లెట్ ఉంటుంది, హ్యాండ్ అవుట్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఫార్ములాస్ రాకపోతే ఫస్ట్ యూనిట్ కాంచి లాస్ట్ యూనిట్ వరకు ఉన్నాయి. మీకు ఎక్కడ స్ట్రక్ అయినా అనిపిస్తే బుక్లెట్లో ఫార్ములాస్ చెక్ చేయండి. మనకు టైం సరిపోతుంది ఎగ్జామ్లో. టాన్ టీటీ అంటే టాన్ టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. జస్ట్ వి రైట్ లైక్ దిస్. ఓకేనా, కంప్లీటెడ్. నెక్స్ట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ గివెన్, సైన్ ఎక్స్ ఇచ్చాడండి. ఏ కామా బి లిమిట్స్ ఏమి ఇచ్చారు మనకు, 0 2 పై అని ఇచ్చేసాడు. ఓకేనా, మీన్ వాల్యూ ఫార్ములా ఇది ఆల్రెడీ నేను చెప్పాను మన వీడియోలో కూడా. ఆల్రెడీ మనం జనరల్ వీడియో చేసుకుంటాం కదా టాపిక్ వైజ్, అందులో ఈ క్వశ్చన్ చెప్పేశాను నేను. ఓకే, మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 by b minus a ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x dx. 1 by what is the b value here, 2 pi. 2 pi minus 0, a value 0 to 2 pi. f of x ఎంత అండి, f of x value is sin x dx. ఓకేనా, 1 by 2 pi ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x వాల్యూ cos x minus cos x, లిమిట్స్ ఆర్ 0 to 2 pi. minus 1 by 2 pi, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ cos 2 pi minus cos 0, minus 1 by 2 pi. cos 2 pi వాల్యూ ఎంత అండి, 1, cos 0 వాల్యూ 1, అంటే ఆన్సర్ ఈజ్ 0. కాస్ అయినప్పుడు వచ్చిన ఆన్సర్స్ ఏమొస్తుంటాయి మనకు, జీరోస్ వస్తుంటాయి. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. క్లారిటీ వచ్చింది కానీ మీరు ఇట్లా రాయండి అబ్బా, నేను రాస్తున్నది జస్ట్, నేను ఇక్కడ ఏం పెద్ద మ్యాటర్స్ ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ డిఫైన్ చేసి జస్ట్ ఫార్ములాస్ స్టెప్ బై స్టెప్ రాశాను. బ్రాకెట్స్ మస్ట్ అంచు, ఎక్కడ బ్రాకెట్ ఉంచుకోవాలి, ఎక్కడ రిమూవ్ చేయాలని చూసుకుంటే మీకు అస్సలు మార్క్స్ కట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. చాలా మంది నేను బాగా రాశాను సార్ అయినా ఫెయిల్ అవుతున్నాను, మార్క్స్ తక్కువ వస్తున్నాయి అంటే రీజన్ ఇది, ప్రాపర్ గా ప్రజెంటేషన్ లేకపోవడం మెయిన్లీ. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, సిక్స్త్ వన్ అయిపోయింది. సిక్స్త్ వన్.
Sixth one, find the value of the solid generated when the area bounded by the curve ఇలాంటి క్వశ్చన్లు అయితే మన వీడియోస్ లో చాలా చేసాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, ది x axis and the lines x equal to 0 and x equal to 1. x equal to 0 and x equal to 1. ఇది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా డెడ్ ఈజీ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ జనరేటెడ్ బై ది ఏరియా. అవునా, వాల్యూమ్ మీన్స్ ఫార్ములా ఏంటిది? f of x is equal to given curve equation of y equal to x cube. అవునా, and a comma b limits are what? 0 to 1. x equal to 0 to వాల్యూమ్ ఫార్ములా వస్తాయి. ఏరియా ఫార్ములా ఏంటిదండి? ఒకటే కర్వ్ ఇచ్చినప్పుడు ఏరియా ఫార్ములా a to b y dx. అదే వాల్యూమ్ ఫార్ములా a to b y square dx. జస్ట్ మీరు కంపేర్ చేయడం నేర్చుకోండి, యూ విల్ గెట్ ద డెఫినెట్ ఏరియా చేస్తే వాల్యూమ్స్ వస్తుంది. ఎప్పుడైనా మనం అనుకున్నా కూడా చూడండి, పెద్ద చేంజ్ ఉందా? ఇక్కడ y స్క్వేర్ పెట్టండి, ఏరియా సేమ్. ఇక్కడ అదే అప్లై చేస్తే నేను వాల్యూమ్ ఈక్వల్ టు ఓకే ఇంటిగ్రేషన్ a to b y dx, a వాల్యూ 0, b వాల్యూ 1, y స్క్వేర్ కదండి, ఏరియా అంటే y స్క్వేర్ dx. y స్క్వేర్ అంటే y ఉంది అంటే x క్యూబ్ హోల్ స్క్వేర్ dx అని మీనింగ్. సో ఇంటిగ్రేషన్ 0 to 1 x పవర్ 6 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 6 ఏమవుతుందండి? x పవర్ 7/7. x పవర్ 7/7. లిమిట్స్ ఆర్ వాట్? 0 to 1. అప్లై ద అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 1 పవర్ 7/0 పవర్ 7/7. We get 1/7 cubic units is our answer. 1/7 cubic units is our answer. That's it. Next we go for 7 and 8. ఈ రెండు కూడా 7 and 8 మొత్తం కూడా ఇప్పుడు చూడండి, మనకు యూనిట్ 5 నుంచి రెండు క్వశ్చన్లు ఇచ్చింది. ఒకటి ఏరియాస్, ఒకటి వాల్యూమ్స్. ఏరియాస్ నుంచి కన్ఫర్మ్ 1 మార్క్ వస్తుంది. అది కూడా డైరెక్ట్ క్వశ్చనే. డైరెక్ట్ మీకు ఇంటిగ్రేషన్ a to b y dx లేకపోతే ఇంటిగ్రేషన్ a to b y స్క్వేర్ dx. ఏంటవి? వాల్యూమ్స్ అండ్ ఏరియా. సింపుల్ క్వశ్చన్. వాళ్ళే ఫంక్షన్ ఇస్తాడు, వాళ్ళే లిమిట్స్ ఇస్తాడు. అవి రెండు నేర్చుకున్నా కానీ 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ సింపుల్గా తీసేయకండి. ఒకటి 5 మార్క్స్ రాసి 3 మార్క్స్ రాసినా కూడా 5 + 6 11. 1 మార్క్ క్వశ్చన్ 4 రాసినా కూడా పాస్ అయిపోతారు. ఓన్లీ 5 రాయాలి, నేను 5 రాస్తేనే పాస్ అవుతాను నేను కదా. 1 మార్క్ రాసిన మార్కులు ఇస్తారు కదా. మనకు 14 రావడం ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎన్ని వచ్చినా కూడా ఎక్స్ట్రా మార్క్స్, అంటే మన ప్రిపరేషన్కి వచ్చే అవార్డ్స్ లాగా. నెక్స్ట్ క్వశ్చన్ 7th one. ఫైండ్ ద RMS value of under root x over the range 2,3. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా లేదా? ఇంకో క్వశ్చన్ 8th one ఉంది. 8th one కూడా రాస్తా చూడండి. ఫైండ్ ద approximate value of 0 to 6 f of x dx from the following data. Following table ఏంటిదండి? x f of x 0 3 2 7 4 11 6 9. బై ట్రెపెజాడియల్ రూల్. మీరు అనొచ్చు, సార్ మేము ఏమైనా వదిలేయచ్చు అంటే చూడండి, మనకు 5th యూనిట్ ఏమేమి ఉంటాయి? ఏరియాస్ ఉంటుంది, వాల్యూమ్స్ ఉంటాయి. ఏరియాస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చిన, వాల్యూమ్ నుంచి ఒకటి. చిన్న బేసిక్ క్వశ్చన్స్ 1 మార్క్. నెక్స్ట్ ఇయర్ మనకు 6th యూనిట్ ఏమున్నాయి? మెయిన్ వాల్యూ క్వశ్చన్ వచ్చిందా 1 మార్క్లో? ఆర్ఎంఎస్ వాల్యూ క్వశ్చన్ వచ్చిందా? ఇంకోటి సిమ్సన్ ట్రెపెజాయిడ్ ఏది ఇచ్చినా చేసే మెథడ్ ఒకటే కదా. ఫార్ములా మాత్రమే మారుతుంది, రిమైనింగ్ అంతా సేమ్గా. అదే ఇక్కడ అంటే ఎక్కడ స్కిప్ చేయలే మనకు. రైట్, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆర్ఎంఎస్ వాల్యూస్ f of x ఏమి ఇచ్చాడండి? f of x is equal to root x. లిమిట్స్ a, b లిమిట్స్ ఆర్ వాట్? 2, 3. రేంజ్ కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఫార్ములా
ఆర్ఎంఎస్ ఫార్ములా తెలిసి ఉండాలి. మెయిన్ వాల్యూ లాగానే 1/b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ ఏ టు బిఏ. అయితే ఆర్ఎంఎస్ అంటే ఎస్ అంటే స్క్వేర్ కదా, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఆర్ అంటే ఏంటిది రూట్, అంటే ఇట్లా రాయాలి అంతే. సార్ ఫార్ములా మర్చిపోయే ఆప్షనే లేదు, మీకు హ్యాండ్ అవుట్ ఉంది, గుర్తుపెట్టుకొని మళ్ళీ గుర్తు చేస్తున్నా. మీ హ్యాండ్లో హ్యాండ్ అవుట్ ఉండాలి. ఫార్ములా బుక్ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి, ఎగ్జామ్ వాళ్ళకి తీసుకెళ్ళండి. అప్పుడు ఇలాంటి ఫార్ములాస్ మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు. 1/b వాల్యూ ఎంత అంటే 3, ఏ వాల్యూ 2, జస్ట్ ఇలా ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వి రైట్ 2, ఇన్ ప్లేస్ ఆఫ్ బి 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రూట్ ఎక్స్, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ డిఎక్స్. సో అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 3/2 అంటే 1 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 to 3, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏముంటుంది, ఇక ఎక్స్ ఉంటుంది, ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ అండర్ రూట్ ఆఫ్ 1 అంటే 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఫార్ములా x²/2. లిమిట్స్ ఏమైతే అండి 2 to 3, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 3² - 2²/2. 9 - 4 ఎంత, అండర్ రూట్ 5/2 ఈజ్ అవర్ ఆన్సర్. అంతే, కంప్లీటెడ్. నెక్స్ట్ ఇయర్ ట్రెపెజాడియల్ రూల్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇక్కడ. వాళ్ళే వాల్యూస్ ఇచ్చేసారు కూడా. ఒక నిమిషం. రైట్, మనం ఇక్కడ నేమింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఏమైంది, y0, y1, y2, y3. జస్ట్ మళ్ళీ టేబుల్ డ్రా చేయండి. ఎగ్జామ్ వాళ్ళకి ఇది ఎట్లా చేయాలి సార్ అంటే సింపుల్గా టేబుల్ డ్రా చేయండి. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్స్ ఏమైతే 0 to 6. మనకు ఫార్ములా ఏంటిదండి, ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ట్రెపెజాడియల్ రూల్ h/2 y0 ప్లస్ yn ప్లస్ 2 ఆఫ్ y1 y2 అప్ టు సో ఆన్ yn మైనస్ 1. అంటే ఏం లేదు, ఫస్ట్ లాస్ట్ రాసి మిగిలిన రాసేయండి. అంటే హెచ్ ఎంత, మరి హెచ్ తెలియదు కదా సార్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ a/2, బి మైనస్ a/2, సారీ బి మైనస్ a/n, బి మైనస్ a/n తీసుకుంటాం. ఎన్ టర్మ్స్ రావాలి కదా మనకి, ఎగ్జాక్ట్గా ఎన్ని తీసుకుంటున్నాం అనేది ఐడియా ఉండాలి. దాని కొరకే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తూ ఉంటాం, డివైడ్ చేస్తాం. కానీ ఇక్కడ ఎంతో పెద్దగా అవసరం లేదు, వాళ్ళ క్వశ్చన్లో ఇస్తాడు. ఇది కదా మనకు కావాల్సింది, హెచ్ వాల్యూ. హెచ్ వాల్యూ అంటే ఎన్ని డివైడ్స్ అయిన 1 2 3 4, 4 డివైడ్స్ అయింది అంటే 4/2. 0 to 6ను ఎన్నిసార్లు తీసుకున్నా ఉంది, 4 పార్ట్ తీసుకున్నా. అంతే కాకుండా ఇక్కడ చూసుకోండి, హెచ్ వాల్యూ కదా, హెచ్ ఈక్వల్ టు బి వాల్యూ 6 - 0/n ఎంత అండి, n అంటే 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి అక్కడ, y0 y3, అవునా, 3 పార్ట్స్ తీసుకుంటాం. 3 1 3 2 అయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. బట్ హెచ్ ఈజ్ ద డిఫరెన్స్ అంతే, 2. హెచ్ వాల్యూ ఎంత అండి ఇక్కడ 2, 2/2. y0 వాల్యూ అంటే ఇది 3, yn అంటే ఏంటంటే లాస్ట్ది 9 వచ్చేసిందా, ప్లస్ 2 ఆఫ్ y1 వాల్యూ 7 ప్లస్ 11, అంతే, కంప్లీటెడ్. రిమైనింగ్ రాయొద్దు, ఒక్కసారి ఇలా వచ్చిన వాల్యూ బ్రాకెట్లో రావద్దు, ఓకేనా. నెక్స్ట్ 1, 3 + 9 ఎంత అండి, 9 + 3 12, 12 + 18 2 36, 48 ఇస్ ద ఆన్సర్, అప్రాక్సిమేషన్ వాల్యూ అన్నట్లు, ఓకేనా. ఓకేనా, ఇవి క్వశ్చన్స్. రైట్, చూడండి మనకు ఏ క్వశ్చన్ చదివిన ఫస్ట్ 6th యూనిట్ చదవండి ప్రిపరేషన్లో. ఆఫ్టర్ వెన్ యూ ఆర్ కంప్లీటెడ్ ద 6th యూనిట్, దెన్ యూ స్టార్ట్ ద 5th యూనిట్. ఇన్ 5th యూనిట్ ఫస్ట్ యూ ప్రిపేర్ ద ఏరియాస్, ఆఫ్టర్ యూ ప్రిపేర్ ద వాల్యూస్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. ఓకే, రైట్. నెక్స్ట్ వి గో ఫర్ ది పార్ట్ బి. ఇవి కొద్దిగా టైం తీసుకుంటాయని క్వశ్చన్లు. పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 అంటే మనకి 8 వస్తాయి అన్నట్టు, ఏబి ఇండివిజువల్గా చాయిస్ ఉంటాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ 9A, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√sin−1 x √1 - x² dx. మీకు ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే, మనకు థర్డ్ యూనిట్ లాంటి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ బెర్నౌలిస్ ఇచ్చింది అనుకోండి, మీరు చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బెర్నౌలిస్ బై పార్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, మనం ఆర్ఎంఎస్ వాల్యూస్ ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం కాబట్టి మీకు ఇంక ఈజీ అయిపోతుంది. అది వస్తే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లాగా వస్తే. రైట్, ఇది ఒక క్వశ్చన్. ఇంకోటి బి కూడా రాసేద్దాం, అయిపోద్ది. 3 మార్క్సే కదా.
9b ఒక దాంట్లో పట్టేస్తాయి. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇన్ 0, చూసారా? కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ క్వశ్చన్ చెప్పిన మీకు ఏరియాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఓకే, మన వీడియోస్లో ఉంటాయి కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, అవి నేర్చుకున్నా సరిపోతుంది. మన వీడియోస్ ఎనఫ్ మీకు. క్వశ్చన్ అండర్స్టాండింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. రైట్, ఇక్కడ చూస్తే అండర్ రూట్ సైన్ ఎక్స్ ఉంది, అండర్ రూట్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు టీ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్, డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. జస్ట్ ట్రాన్స్ఫర్డ్ ఇట్, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dt ఈక్వల్ టు డిఎక్స్ రాసేసాను. ఇక్కడ సబ్మిట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√t ఉంది కదా, రూట్ అంటే టీ స్క్వేర్ తీసుకుందామనండి. టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్టీటీ అండి, 2t dt. ఇక్కడ ఏమైతే 2t. ఓకే, ఈజీగా ఉండడానికి. అంటే ఇక్కడ ఏమైంది, టీ స్క్వేర్ కదా, అండర్ రూట్ టీ స్క్వేర్ అంటే ఏమైందంటే టీ అయింది, ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, టీ టోటల్ అండర్ రూట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వాల్యూ డిఎక్స్ అంటే రాయొచ్చు 2t √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dt. టీ క్యాన్సల్, దిస్ వన్ ఆల్సో క్యాన్సల్, 2 ఈజ్ ద ఓకే 1 dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ t ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే t అంటే ఏమనుకున్నాం, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ c ఈజ్ ద. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే కూడా అదే వచ్చేస్తుంది. ఓకే రైట్, అంటే టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ టీ స్క్వేర్ సబ్నెట్ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఉంటుందండి, ఓన్లీ టీ ఉంటుంది. 2t dt, ఇక్కడ 2t dt సబ్మిట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్ వాల్యూ ఎంత 2t. రైట్ వచ్చేసిందా, టీ క్యాన్సిల్ అయిపోయినాయి. √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ 1 ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంత ఎంత ఉంది, టీ 2t ప్లస్ టీ నథింగ్ బట్ ఏమైందండి సైన్ ఇన్వర్స్. టీ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ కదండి, ఇక టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది √ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయితే. ఓకేనా రైట్, అదే ఇక్కడ అప్లై చేసుకుందాం. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా వన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి, ఆర్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఏ కామా బి లిమిట్స్ ఆర్ 0 to π. అయితే కాస్ ఎక్స్ కు సైన్ ఎక్స్ ఏరియాస్ అడిగితే మాత్రం గ్రాఫ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ +1 -1 కు మిడిల్లోనే ఉంటాయి, వేరే క్రాస్ కావు. ఓకేనా రైట్, ఇక్కడ వచ్చేస్తే ఇది ఎంత అండి, π/2 π, చాలేనా, π/2 π. అయితే కాస్ టీటా టేబుల్లో నేను 0 సబ్మిట్ చేసిన, అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది అంటే కాస్ టీటా తీసుకుందాం. ఇవి టీటా వాల్యూస్ అంటే టీటా వాల్యూస్, కాస్ టీటా వాల్యూస్. 0 degrees π/2 π అన్నారు. 0 సబ్మిట్ చేస్తే 1, π/2 సబ్మిట్ చేస్తే 0, -1 అన్నారు. ఇది కదా టేబుల్ 10th క్లాస్లో గ్రాఫ్ డ్రా చేసినట్లు వీటిలో వచ్చేస్తుంది. ఈ ఏరియాని నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే లిమిట్ చూడండి, ఏరియా ఫార్ములా ఏంటిదండి, a to b y dx. ఇయర్ ఏ వాల్యూ 0 to π cos x dx. మీరు డైరెక్ట్ దీన్ని ఇలాగే ఇంటిగ్రేషన్ చేశారనుకోండి, ఆన్సర్ 0 వచ్చేస్తుంది. సో దీన్ని ఎలా స్పెల్ చేయాలి, 0 to π/2 మోర్ దెన్ పైకి ఏముంది, 0 to π/2 కన్సిడర్ చేస్తే అదేముంది, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది. ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి వి టేక్ 0 to π/2 cos x dx. రైట్, ప్లస్ తీసుకోవాలన్నట్టు. ఎక్స్ యాక్సిస్ పైకి ఉంటే ప్లస్, ఎక్స్ యాక్సిస్ కిందికి ఉంది కాబట్టి ఏం చేస్తాం, మైనస్. π/2 to π/2 నుంచి π cos x dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x వాల్యూ sin x, లిమిట్స్ ఆర్ 0 to π/2. sin x లిమిట్స్ ఆర్ π/2 to π, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. వెన్ ఇయర్ అప్లైడ్, sin π/2 minus sin 0 minus of sin π minus sin π/2. Here we get sin π/2 value 1, sin 0 value 0, minus sin π value minus 1, 0, sin π/2 value 1, 1, minus of minus plus 1. Answer is right. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఇక రబ్ చేస్తున్నా అండి. ఇది ఎప్పుడైనా కాస్ ఏరియాస్ అంటే సార్ మెయిన్ వాల్యూలో సైన్ కాస్ వస్తే అవసరం లేదు, డైరెక్ట్గానే అప్లై చేయండి. అక్కడ జీరోస్ వచ్చినా నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఏం రావాలి, వాల్యూమ్స్ అయినా ఏరియాస్ అయినా 0 రావద్దు. వాల్యూమ్స్కి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఏరియాస్ రావద్దు. ఓకేనా, నెక్స్ట్
ఇందులో కూడా ఏంటంటే ఒకటి నార్మల్ యూనిట్ ఒకటి 15 యూనిట్. ఏరియాస్ ప్రిపేర్ అయితే మీకు వేస్ట్ అయితే కాదు, ప్రిపేర్ అయింది కన్ఫర్మ్ రాస్తారు. నెక్స్ట్ 10th ఏ జీరో డిఫైనైట్ ఇంటిగ్రేషన్ అండి, 4th యూనిట్ నుంచి వచ్చింది. రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 5 - x dx. ఓకేనా, ఈ క్వశ్చన్ ఒకటి వచ్చింది. యా, ఇది కొద్దిగా లెంతీగా ఇచ్చిండు. 10th బి ఏంటిది 6th యూనిట్ నుంచి రావాలి కదా, 9th ఏనేమో 1-2 యూనిట్స్ నుంచి వస్తుంది. 9th బి ఏంటిది 5th యూనిట్స్ ఏరియా ఇచ్చేసిండు. 10th బి యాక్చువల్గా ఏందో కానీ ఈ ఇయర్ ఎగ్జామ్లో సింప్సన్ నుండి ట్రెపెజాయిడల్ రూల్ మనకు పెద్దగా స్ట్రెయిన్ ఇవ్వలే, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తే చాలు ఆన్సర్లు వచ్చేస్తాయి. ఇంత డైరెక్ట్ ఇచ్చేసిండు అవి, ఇంకా ఈజీగా అన్నట్లు మనకు పెద్ద స్ట్రెయిన్ లేకుండా. బట్ మీకు మాత్రం నాకు తెలిసి చేసే క్వశ్చన్లు వేస్తాడు కావచ్చు, చూడాలి. రైట్, వీటిని లెట్ I ఈక్వల్ టు 0 to 5 రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 5 - x dx వచ్చేసిందా. దిస్ ద వి టేకన్ యాజ్ ఈక్వేషన్ 1. ఓకే, సే ఈక్వేషన్ 1 హియర్ అప్లై ద ఫార్ములా ప్రాపర్టీస్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx. జస్ట్ అప్లై దిస్ ఫార్ములా ఓన్లీ ఇయర్. అప్లై చేయండి. I ఈక్వల్ టు 0 to 5 రూట్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి a minus x, ఇక్కడ ఏంటిది 5 - x బై అండర్ రూట్ ఆఫ్ 5 - x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 5 - x ప్లేస్లోనే dx. I ఈక్వల్ టు 0 to 5 రూట్ 5 - x బై అండర్ రూట్ 5 - x ప్లస్ 5 గెట్ క్యాన్సిల్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ రూట్ ఎక్స్ వస్తుంది. ఇది ఈక్వేషన్ 2. యాడ్ ఈక్వేషన్ 1 and 2. యాడ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లను రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. యాడ్ ఈక్వేషన్ 1 and 2 అంటే LHS సైడ్ I ప్లస్ I ఈక్వల్ టు RHS సైడ్ వాల్యూస్ 0 to 5 రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 5 - x dx ప్లస్ ఇక్కడ I 0 to 5 రూట్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 5 - x బై అండర్ రూట్ ఆఫ్ 5 - x ప్లస్ అండర్ రూట్ x dx. I ప్లస్ I వాల్యూ 2i 0 to 5. ఓకేనా, సేమ్ చూడండి, రెండింటి డినామినేటర్ సేమ్ ఉన్నాయంటే న్యూమరేటర్స్ ఏం తీసుకోవచ్చు, మనం అడిషన్ చేయొచ్చు. జస్ట్ వి యాడ్ దిట్ రూట్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 5 - x బై రూట్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 5 - x. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్. అక్కడ ఏముంటుందండి 2i ఈక్వల్ టు 0 to 5 ఇక 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మనకు బాగా తెలుసు కదండి, ఎక్స్ అన్నట్లు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈస్ ఎక్స్. దట్స్ వై వి రైట్ హియర్ ఎక్స్. 0 to 5 apply the limits, upper limit minus lower limit. 5 minus 0, 2i equal to 5, I equal to 5/2 is our final answer. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడు, క్వశ్చన్ పెద్దది, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది మీకు. సిక్స్త్ యూనిట్లో నేర్చుకున్నది ఏది వేస్ట్ కాదని చెప్పాను కదండి మీకు. మీన్ వచ్చింది, RMS చేసినాం, ట్రెపెజాయిడల్ చేసినాం, ఇప్పుడు సింప్సన్ చేస్తాను. అంటే మీరు 4 మెథడ్లు నేర్చుకుంటే మీను, RMS, సింప్సన్, ట్రెపెజాయిడల్ మీకు ఆన్సర్లు వస్తాయి. మీకు ఇంకోటి హ్యాండ్ అవుట్ ఉంది కాబట్టి కొద్దిగా చిల్గా ప్రిపేర్ కండి. ఫార్ములాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఫార్ములాస్ ఎట్లా అప్లై చేస్తున్నామో కాన్సన్ట్రేషన్ చేయండి. యూ గెట్ ద బెస్ట్ స్కోర్. నెక్స్ట్ 10th బి. ఈ క్వశ్చన్ పెద్దగా ఉందని ఆన్సర్ చాలా చిన్నగా వస్తుంది. ఏ స్విమ్మింగ్ పూల్ ఈస్ 100 feet wide and depth d in meters at a distance x meters from one bank అంటే కాలువ లాంటి చెరువు లాంటిది అనుకోండి, ఈజ్ గివెన్ బై ఇది ఫాలోయింగ్ టేబుల్. సో ఎక్స్, ఇది డి వాల్యూస్ 0, 20, 40, 60, 80, 100 ఇవేమైతే 0, 7, 9, 15, 8, 2
ఇవి టేబుల్ వాల్యూస్. మనం చేయాల్సిన చాలా ప్రాబ్లం వాళ్ళే చేసి మనకి ఇచ్చేసారు. కాకపోతే క్వశ్చన్ చూడగానే క్లోజ్. మళ్ళీ దేవర కథ తెలిసిందా అనుకోవాలి ఇక. ఇది ఒక్కటి చేయాలంటే అది డైలాగ్ కొడతారు కదా, ఆ టైప్లో వస్తుంది. బట్ అంత లెంతీ కాదు. జస్ట్ ఫైన్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది స్విమ్మింగ్ పూల్ యూజింగ్ సింప్సన్స్. చూసారా, మీరు సిక్స్త్ యూనిట్లో మీరు నేర్చుకున్న ఏ రూల్ వేస్ట్ కాదు. అంటే ఆ మెయిన్ వాల్యూ ఎట్లా అప్లై చేస్తాం, ఆర్ఎఫ్ఎం ఎట్లా, ట్రిపుల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, సింప్సన్ ఎట్లా చేస్తే అంటే మీకు ఎప్పుడు కూడా వేస్ట్ అయితే కాదండి, కన్ఫామ్ వచ్చేస్తుంది. ఓకే, రైట్. మనకి ఇక్కడికి వచ్చేసి ఇవి వచ్చేసి ఫస్ట్ సింప్సన్ రూల్ ఏంటిదని చెప్తాం. సింప్సన్స్ రూల్, ఇంటిగ్రేషన్ a to b f of x dx ఈక్వల్ టు సింప్సన్ రూల్ ఏమైందండి, h/3 ఆఫ్ y0 ప్లస్ yn. నెక్స్ట్ వాల్యూస్ +4 ఆఫ్ y1 y3 y5 అప్ టు సో ఆన్. ఓన్లీ ఈవెన్ ఆడ్ వస్తాయి. y2 y4 y6 అప్ టు సో ఆన్. ఇవి సింప్సన్ అండ్ ట్రెపెజాడియల్ రూల్స్ ఫార్ములాస్. అవునా, మీకు ఇట్లాంటి క్వశ్చన్ మీకు చెప్పినప్పుడు కూడా చాలా చెప్పాను నేను, మీకు ఉన్నాయో లేదో చూసుకోండి. అయితే మరి ఇప్పుడు ఎట్లా చేస్తాం సార్, ఏ తెలియదు, బి తెలియదు, ఎఫ్ ఆఫ్ తెలియదు, హౌ కెన్ వి సాల్వ్డ్ అంటే, స్విమ్మింగ్ పూల్ ఏరియా, ఇక్కడ ఏమన్నా ఫైన్ ద క్రాస్ సెక్షన్ ఏరియా అన్నాడు కదా. ఏరియా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ ఏ అన్నట్లు. మరి లోయర్ లిమిట్ వేస్తారని మీరు, లోయర్ లిమిట్ ఏంటిదండి 0, అప్పర్ లిమిట్ అంటే ఇది. ఎప్పుడైనా ఈ ఫస్ట్ దాంట్లో ఉండేదాన్ని ఏ వాల్యూగా తీసుకోవాలి, దీన్ని లాస్ట్ దాంట్లో ఉండేదాన్ని బి అనుకుంటాం. 0 టు బి అంటే ఎంత, 100. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏడిఎక్స్, ఏరియా అన్నట్లు. ఓకేనా, రైట్. మరి హెచ్ వాల్యూ ఎట్లా వస్తుంది సార్ అని మీరు డౌట్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై 2 కదా. హియర్ హెచ్ వాల్యూ ఇస్ 20 మైనస్ 0, 20 మైనస్ 0. 20 మైనస్ 0 ఎంత అండి, 20. 40 మైనస్ 20 20, 60. అంటే హియర్ హెచ్ ఈక్వల్ టు ఎంత 20. ఏ ఈక్వల్ టు హౌ మచ్ 0, బి ఈక్వల్ టు హౌ మచ్ 100. వచ్చేసిందా, రైట్. అంటే హెచ్ వాల్యూ ఎంత, h/3 తీసుకుందాం. నెక్స్ట్ మనకున్న వాల్యూస్ దీన్ని ఏమనుకోవచ్చు అండి, y0. ఇదేమైందండి y1, అంటే డి అన్నాడు కాబట్టి d0 d1, లేకపోతే క్వశ్చన్లో వాళ్ళు అలా ఇస్తే ఇట్లా రాసుకోండి. y1 ఇదేంటిది y2, ఇదేంటండి y3 y4 y5 వరకే ఉన్నాయి కదా. దీని ఇప్పుడు ఫామ్లో y0 yn, y0 yn అంటే లాస్ట్ అన్నట్టు y5 అని మీనింగ్, ప్లస్ 4 ఆఫ్, ఇలా ఓన్లీ సింప్సన్లో 4 వస్తే ఏం రావాలి, ఓన్లీ ఆడ్ టర్మ్సే రావాలి. ఆడ్ టర్మ్స్ అంటే 7 ప్లస్ 15 ప్లస్ 2 ప్లస్ ఎన్ని y2 ఏం రావాలి, వాల్యూస్ రాసానా, సారీ, నెక్స్ట్ వాల్యూస్ రాద్దాం. ఇక్కడ ఏం రాయాలి, y1 ప్లస్ y3 అంతే. ఇక y5 రాయద్దు, ఎందుకు సార్ అంటే y5 ఇక్కడ వచ్చేసింది లాస్ట్ టైం, ఇక్కడ ఫస్ట్ దాంట్లో వచ్చినాయి, మళ్ళీ రిపీట్ కావద్దు. రైట్, ప్లస్ 2 ఆఫ్ ఈవెన్ ఏమైనా y2 ప్లస్ y4. ఇది సింప్సన్ రూల్. ఇప్పుడు ఫార్ములా అప్లై. హెచ్ అంటే ఎంత అనుకున్నామండి, 20. ఈ డిఫరెన్స్నే 20/3. y0 వాల్యూ 0, y5 వాల్యూ 2. ఇది నెక్స్ట్ ప్లస్ 4 ఆఫ్ y1 7, y3 15, ప్లస్ 2 ఆఫ్ y2 9, y4 8. 20/3 అలాగే ఉంచేసాను, లాస్ట్లో ఏమైనా చూద్దాం. 2 ప్లస్ 15 ప్లస్ 7 22, 22 4 88, 17 2s 34, 90 ప్లస్ 124, 20/3 ఇంటూ 124, 3 1s పాసిబుల్ కాదు కానీ, అలాగే 3 1s 3, వాల్యూ ఏమొస్తుందండి 4s, అగైన్ 1s 1 వస్తుంది కాబట్టి 3, అంటే 2 ఇంటూ 143, 826 ఈజ్ ద అవర్ ఆన్సర్. అంతే, సింపుల్ క్వశ్చన్. వాళ్ళ క్వశ్చన్ నాకు తెలిసి ఈ సింప్సన్ రూల్ను చాలా మంది క్వశ్చన్ చూడగానే క్లోజ్గా వదిలేస్తాం మనం, అంతే సింపుల్. ఫస్ట్ ఉన్నదాన్ని ఏ వాల్యూ, లాస్ట్ ఉన్నదాన్ని బి వాల్యూ, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటిది హెచ్ వాల్యూ. దీన్ని y0 y1 y2 y3 y4 y5 రాసుకోండి. జస్ట్ సింప్సన్ రూల్. సింప్సన్ అడిగితే సింప్సన్, ట్రెపెజాయిడల్ అడిగితే ట్రెపెజాయిడల్.
మనకు ఎక్కువ మనం చేసుకున్న ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే వితౌట్ టేబుల్తో చేస్తాం. విత్ టేబుల్ ఇచ్చినప్పుడు ఇంకా ఈజీ, ఏ క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఫాస్ట్గా వచ్చేస్తుంది. రైట్, కెనారా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 10B కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 11th అంటే ఓన్లీ 50 యూనిటే వస్తాయి. 11th వేరే యూనిట్స్ రావు ఇక మనకు. ఎందుకు 10B మొత్తం 50 యూనిట్సే కదండి. నెక్స్ట్ 10th B, సో 10B కూడా అయిపోయింది కదా. 11th A, 11th బిట్ మొత్తం 50 యూనిటే. ఫైండ్ ద ఏరియా included between the parabola x square is equal to 16y and its lattice rectum. ఇట్స్ లాటెస్ రెక్టమ్ అని ఇచ్చిండు. ఓకేనా, పారాబోలా కనుక్కోవాలి, ఇట్స్ లాటెస్ రెక్టమ్. అయితే ఇక్కడ లిమిట్స్ అనేది మనం ఇది గ్రాఫ్ లా చేసుకుంటాం. మీకు గ్రాఫ్ వస్తే చేయండి, లేకపోతే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ay అంటే ఇలా వస్తుంది, ఇట్లా వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు x ఈక్వల్ 0, ఇప్పుడు x ఈక్వల్ 0, y ఆల్సో 0, అంటే 0,0. ఓకే, x వాల్యూ 0 తీసుకుంటే y కూడా ఏమైందండి 0 అయిపోయింది. సో ఇప్పుడు x ఈక్వల్ టు y1 తీసుకుంటే ఏమైందండి y ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, లేకపోతే x ఈక్వల్ టు 4 తీసుకున్నాం. 4 తీసుకుంటే వాల్యూస్ ఏమైతాయండి, 4 తీసుకుంటే y వాల్యూ 1 వస్తుంది. రైట్, చూద్దాం. గివెన్ పారాబోలా ఈక్వేషన్ ఈస్ x square is equal to 16y, x equal to under root 16y, నథింగ్ బట్ ఏమైందండి 4√y. అంటే ఎక్స్ వాల్యూ 0,0 వచ్చింది, బాగానే ఉంది సార్. ఇక్కడ బాగానే ఉంది కానీ మనకి లిమిట్స్ ఎలా వస్తాయి సార్ అంటే x ఈక్వల్ 0 తీసుకుంటే y ఈక్వల్ 0, x ఈక్వల్ 1 తీసుకుంటే y వాల్యూ, అంటే ఎప్పుడు ఈ రెండు వాల్యూస్ సేమ్గా వస్తాయని చూసుకోవాలి. x ఈక్వల్ 4 తీసుకున్నాను 16, y ఈక్వల్ ఏమైందండి నాకు 1 అవుతుంది. ఓకే, y ఈక్వల్ వాల్యూ రైట్ వచ్చేస్తే ఇక్కడ మనకేం కావాలి, దీన్ని ఎక్స్ స్క్వేర్ 4ay x square is equal to 4ay స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. వెన్ వి కంపేరింగ్ ద స్టాండర్డ్ 4a is equal to how much 16, అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమైందండి 4 అయితే, అంటే మనకు y వాల్యూ అనేది ఇక్కడ ఈ ఏరియా వస్తుంది అన్నట్టు. అంటే ఇది a,0 అనుకుంటాం, నథింగ్ అంటే ఏమైందండి 4,0, అంటే సారీ 0,a 0,4 అని మీనింగ్. అంటే ఈ ఏరియా మనం కనుక్కోవాలి. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి లాటెస్ రెక్టమ్ ఇచ్చినప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to 4, 0 నుంచి 4, ఈ పార్ట్ సేమ్ ఉంటే సిమెట్రిక్ పార్ట్స్ ఇలా ఇస్తే 0 to 4 y dx x dy 2 ఇంటూ 0 to 4 x ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి 4√y. ఓకే, dy 4 2s 8, 0 to 4 √y dy, √y నథింగ్ బట్ ఏం రావచ్చు డైరెక్ట్లీ y 2/3 y power 3/2, లిమిట్స్ 0 to 4, 8 2s 16/3, 4 power 3/2, 0 అవసరం లేదులేండి ఎందుకంటే అదే వస్తుంది కదా. నెక్స్ట్ 2 స్క్వేర్ రాస్తాం 8 అయింది, 16 8 మనకేమైంది 80, 6 8 48, 128/3. ఓకేనా, కంప్లీటెడ్ ఏరియా యూనిట్స్. ఇది ఏరియా ప్రాబ్లం. ఒక లాటెస్ రెక్టమ్ వస్తే మాత్రమే 2 ఇంటూ తీసుకొని 0 2 తీసుకోండి. నెక్స్ట్ ఇది బి, ఖచ్చితంగా వాల్యూమ్స్ ఇచ్చి ఉంటాడు ఫిక్స్గా, మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బీది వాల్యూమ్సే ఇస్తాడు, వేరే ఇవ్వడు. ఏరియా అయితే ఇచ్చే ఛాన్స్ తక్కువ అనుకుంటున్నా, ఏరియాస్ ఇస్తే ఇంకా మీకు ఈజీ. వాల్యూమ్స్ ఇచ్చాడు చూడండి. 11th Bలో వాల్యూమ్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది సాలిడ్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ బై rotating one arc of the curve, y is equal to sin 3x about x axis.
1 is equal to sin 3x about x axis. రైట్. ఇక్కడ అప్లై చేస్తే y is equal to sin 3x అంటే f of x equal to y equal to we take sin 3x only. అబౌట్ x యాక్సిస్ అన్నాడు కాబట్టి ఇప్పుడు x ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమన్నా 1 ఆర్క్ అన్నాడు. 1 ఆర్క్ అంటే లిమిట్స్ ఆర్ a కామా b ఈక్వల్ టు 0 కామా పై అని మీనింగ్. ఫుల్ ఆర్క్ అంటే హాఫ్ ఆర్క్ అన్నా 1 ఆర్క్ అన్నా తీసుకోండి. ఫుల్ ఆర్క్ అంటే 0 టు 2 పై తీసుకోండి. సో 0 టు పై తీసుకున్నాం. 1 ఆర్క్ కదా, సారీ 0 టు పై అని ఆర్క్ అంటే 0 టు 1 పై వస్తుంది. అదే 2 పై తీసుకుంటే సర్కిల్ అయిపోతుంది. 0 టు పై తీసుకోండి. వాల్యూమ్ ఫార్ములా ఇంటిగ్రేషన్ a టు b y స్క్వేర్ dx. అవునా? ఇంటిగ్రేషన్ ఏ వాల్యూ 0 టు పై, y అంటే sin 3x హోల్ స్క్వేర్ dx. డైరెక్ట్ స్క్వేర్ ఫార్ములా లేదు కాబట్టి we use 1 minus cos 2 theta by 2 sin square theta ఫార్ములా. 1 minus cos 2 theta by 2 is equal what? Sin square theta. ఇక్కడ sin square theta ఫార్ములాని అప్లై చేయండి. అప్లై చేస్తే వాల్యూ సార్ 0 టు పై 1 minus cos 2 into theta ప్లేస్లో ఏముందండి ఇక్కడ 3x by 2 dx. Just we applied 0 to 1 by 2 constant go take outside. 0 to pi 1 minus cos 6x dx. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి. 1 by 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ అంటే x, లిమిట్స్ ఆర్ 0 to pi, cos 3x అంటే మైనస్ i, sin 6x by 6, లిమిట్స్ ఆర్ 0 to pi. ఇది ఎలాగూ 0 అయిపోతాయి. ఎప్పుడైనా సైన్ 0లు పైలు వస్తే అది ఆల్వేస్ 0 ఫిక్స్గా, దాన్ని చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీన్ని మాత్రమే చేయండి. 1 by 2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 5 minus 0. ఆన్సర్ ఈస్ 5 by 2 cubic units is the our answer. That's it. ఓకేనా? రైట్. హాఫ్ ఆర్క్ కన్నా 1 ఆర్క్ కన్నా 0 to పై తీసుకోండి. ఫుల్ ఆర్క్ ఇచ్చినా లేకపోతే నార్మల్గా ఇచ్చినా కూడా 0 to 2 పై తీసుకోండి. ఓకేనా? మీకు ఏరియాస్ బెటర్ కంపేరింగ్ టు వాల్యూమ్స్లో కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటారు, కానీ ఏరియాస్ బాగా ప్రిపేర్ కానీ సరిపోతుంది. 30 మార్క్స్ అయితే వస్తాయి 1.5 ప్రిపేర్ అయితే. నెక్స్ట్ అనదర్ వన్. టెన్త్ అయిపోయిందిగా. 12th ఏ. ఇక 12th ఏంటిది? ఆర్ఎంఎస్ ఉంటుంది, లేకపోతే సింప్సన్ ట్రెపిజాడియల్స్ ఉంటాయి, వేరే ఉండవు. ఫైండ్ ద RMS value of I is equal to 3 sin x over the half wave. సైన్ క్వశ్చన్లు ఎక్కువ ఇచ్చాడండి. సైన్ కాసు ఏరియాస్లు ఇచ్చిండు, వాల్యూమ్స్లు ఇచ్చిండు, ఎట్ టైం ఇక్కడ కూడా ఇచ్చిండు. 12th B. ఫైండ్ ద మెయిన్ వాల్యూ ఆఫ్, ఇగో ఈ క్వశ్చన్ కూడా చెప్పేశాను మీకు. ఇక్కడ ఉన్న మెయిన్ వాల్యూ RMS క్వశ్చన్స్ అన్ని చేసాం మనం. బిట్వీన్ ది వాల్యూస్ ఆఫ్ x where the expression vanishes. రైట్. ఇది అయిపోతే పార్ట్ అంటే ఫస్ట్ బిట్ అయిపోతుంది మనకు. వెయిట్, మీరు చూడండి ఒకసారి. నేను అన్ని క్వశ్చన్లు చెప్తేనే ఎక్స్ప్లెనేషన్తో 1.5 hour టైం పడుతుంది. మీకు ఎగ్జామ్లో 1.5 hour టైం సరిపోతుంది. 2 hours కదా టైం, ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 1.5 hour 2 hours నేనే మొత్తం విత్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. మీరు రాయడం ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఇన్ని రాయం కదా, ఆపే రాస్తాం అక్కడ. f of x is equal to నథింగ్ బట్ I ఈక్వల్ టు ఏంటండి 3 sin x. హాఫ్ లిమిట్ అండ్ హాఫ్ వేవ్ అంటే ఏం రాసుకోవాలి? 0 to పై తీసుకోవాలి. RMS ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా సబ్మిట్ చేయండి. RMS ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 by b మైనస్ a ఇంటిగ్రేషన్ a to b f of x హోల్ స్క్వేర్ dx. ఇదే కదండి, డైరెక్ట్ సబ్మిట్ చేయండి. దట్స్ ఇట్. అండర్ రూట్ 1 5 minus 0, లిమిట్స్ ఆర్ 0 to పై. f of x అంటే 3 9 sin స్క్వేర్ x dx. ఇంతకుముందుకు రాశాను కదా ఫార్ములా 1 minus cos theta, అదే 9 అవుట్ సైడ్ రాసుకుంటే వి రైట్ 9 by పై sin స్క్వేర్ x అంటే 0 to పై 1 minus cos 2x by 2 dx. బిఫోరే చేసాం మనం, ఎక్కడో ఆలోచించకండి, బిఫోర్ క్వశ్చన్కే చేసాం, అదే దీన్ని ఇక్కడ చేస్తాం. అండర్ రూట్ ఆఫ్ 9 by పై 1 by 2 కాన్స్టెంట్ 2 పై తీసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x, లిమిట్స్ ఆర్ 0 to పై,
cos 2x అంటే sin 2x/2 లిమిట్స్ ఏంటి అండి 0 to π 0 to π 0 to 2π ఇప్పుడు ఎట్లా వచ్చినా కూడా π to 2π ఎప్పుడు వచ్చినా కూడా సైన్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ జీరోస్ ఫిక్స్ ఇది జీరో చేసే నెక్స్ట్ వీటిని అండర్ రూట్ ఆఫ్ 9/2π π మైనస్ 0 ఇది ఎలాగో జీరో జస్ట్ స్కిప్ ఇట్ నెక్స్ట్ π into π గెట్ క్యాన్సల్ అండర్ రూట్ 9/2 నథింగ్ బట్ 3/√2 అంతే కంప్లీట్ ఇది ఆర్ఎంఎస్ క్వశ్చన్ ఫార్ములాస్ ఆల్రెడీ ఉంటే సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటండి 1 minus cos 2θ/2 equal to sin square theta we applied here. Okay na? Next, we go for the another question. Rajasthaniga. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎందుకు సార్ ఇది రబ్ చేస్తానంటే ఆ క్వశ్చన్ ఎలాగో లెంతీగానే ఉంటుంది ఇక్కడ ఏమన్నాడు ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ x square minus 5x plus b2 మినిమం వాల్యూ అడిగాను అంటే అన్ని క్వశ్చన్లకి గివెన్ f of x is equal to what x square minus 5x plus 4 f of x is equal to x square minus 5x plus 4 కన్సిడర్ చేస్తే వానిషెస్ అంటే ఏంటంటే f of x ఈక్వల్ టు 0 వీళ్ళు లిమిట్ వాల్యూస్ ఇవ్వలే మనమే ఫైండ్ అవుట్ చేయాలి అంటే x square minus 5x plus 4 ఈక్వల్ టు 0 తీసుకుంటే 1 into 4 4 మిడిల్ వాల్యూ స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్స్ మెథడ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తాం నథింగ్ బట్ స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్స్ ఓకే రైట్ -4 4 హియర్ వి రైట్ -4 and -1 are the splitting terms just we write x square minus 4x minus x plus 4 equal to 0 in first two terms we common the x we get x minus 4 in second two terms we common the -1 we get x minus 1 x minus 4 x minus 1 equal to 0 x minus 4 equal to 0 తీసుకుంటాం నెక్స్ట్ x minus 1 equal to 0 x equal to ఏమైందండి 4 here x equal to 1 వచ్చేసాయి ఇవి లిమిట్స్ a కామా b లిమిట్స్ ఆర్ 1 to 4 అని మీన్ ఇప్పుడు మెయిన్ వాల్యూ ఫార్ములా ఈస్ చాలా ఈజీ 1/b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ a to b f of x dx అని b వాల్యూ రాయండి ఇక 4 minus 1 to 4 f of x అంటే ఇది x square minus 5x plus 4 dx equal to అంతే ఇక 1/3 x square అంటే x cube by 3 లిమిట్స్ ఆర్ 1 to 4 5 x అంటే x square by 2 x అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ is x square by 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ is equal to what x 1 to 4 వచ్చేసా రైట్ 1/3 ఆఫ్ అప్పర్ లిమిట్ 4 cube minus 1 cube by 3 5/2 ఆఫ్ 4 square minus 1 square plus 4 ఆఫ్ 4 minus 1 సింప్లిఫై చేద్దాం 1/3 4 cube అంటే 64 65/3 minus 16 minus అంటే 15 5s 75/2 plus 4 minus 1 3 4s 12 ఇప్పుడు చేయాలి కదా టోటల్ ఎల్సిఎం 16 అవుద్దండి సారీ 6 అంటే 130 3 టేబుల్ 75 3s 7 3s 210 3 5s 15 225 ప్లస్ 6 12s 72/6 సింప్లిఫై చేయండి వచ్చేదే మీకు ఆన్సర్ ఓకేనా చేస్తారు కదా వస్తుంది ఇది టఫ్ ఏం కాదు నెక్స్ట్ ఇక ఆల్మోస్ట్ ఇప్పటికి 1 అవర్ అయిందో వీడియో కొద్దిగా టైం పడుతుంది అంటే ఇప్పటికే పార్ట్ బిసీకి వచ్చేసాం ఇక ఇది అయిపోతే పార్ట్స్ ఈ వానిషెస్ క్వశ్చన్ 3-4 చెప్పాను ఇది కూడా ఉంది మాకు వీడియోలో తెలుసుగా పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 ప్లేలిస్ట్కి వెళ్ళండి చూడండి C24 15 and 6 కంప్లీట్గా ఉన్నాయి మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి ఎనఫ్ ఆ వీడియోలు మీకు నెక్స్ట్ వన్ పార్ట్ సిలో ఫస్ట్ వన్ 3A 3Aలో తెలుసు కానీ ఒకటి ఇంటిగ్రేషన్ నుంచి వస్తాయి ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి వస్తుంది అందులో ఒకటి ఈ క్వశ్చన్ ఇది గుర్తుందో లేదో చాలా మంది వదిలేస్తారు దీన్ని ఎలాగో ఎందుకంటే ఏరియాస్ ప్రిపేర్ అవుతుంటారు కదా సో చాయిస్ కిందకి వదిలేస్తారు నేను కూడా స్కిప్ చేస్తా అబ్బా ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి దీన్ని ఏం చేయాలి
px ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ రాయాలి, బట్ దాన్ని మళ్ళీ కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ చేసి సింప్లిఫై చేయాలి. లెంతీ అయింది, లేకపోతే చెప్పేసుకుందాం పట్టండి. ఏం కాదు, చెప్పుకోవచ్చు. నాట్ టఫ్ క్వశ్చన్. అయితే ఈ మోడల్లో ఉంటాయి. px ప్లస్ క్యూ బై అండర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx ఈక్వల్ టు, దెన్ a రూల్ ఈస్ px ప్లస్ క్యూ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. ఇది క్వశ్చన్. ఓకేనా? ఈ రూల్ యూజ్ చేస్తే ఇక్కడ px ప్లస్ q అనేది 5x ప్లస్ 3 ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ వాట్, x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 10 ప్లస్ b. దీన్ని సింప్లిఫై చేయాలి మనం. సింప్లిఫై చేస్తే 5x ప్లస్ 3 ఈక్వల్ టు a డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ 2x ప్లస్ 4 ప్లస్ b. ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేయండి అబ్బా. ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేసి a కామా b వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే 5 ఈక్వల్ టు 2a, a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5/2 వచ్చేసి. నెక్స్ట్ వి కంపేర్ ద కాన్స్టాంట్ వాల్యూస్. కాన్స్టాంట్స్ ఏమైతే 3 ఈక్వల్ టు 4a ప్లస్ b. ఆల్రెడీ వి నో ద b వాల్యూ 5/2 ప్లస్ a వాల్యూ 2 1 2 2 10. 10 అంటే b ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి -7. ఏబి వచ్చేసా. ఇప్పుడు దీంట్లో సబ్మిట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 5x ప్లస్ 3 బై అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 10 dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 5x ప్లస్ 3లో ఇది రాయండి. అంటే a ఆఫ్ 2x ప్లస్ 3 ప్లస్ b బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 10 తీసుకుంటాం. ఏ వాల్యూ ఆల్రెడీ తెలుసు కానీ ఎంత, 5/2 అవుట్ సైడ్ రాదు. 5/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ప్లస్ 3 బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 10 dx. నెక్స్ట్ b వాల్యూ -7 అంటే వి రైట్ -7 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 10. ఓకే, ఇక్కడ వరకు వచ్చాం. మీరు ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే, ఇక్కడ దీనికి ఏమో ఫార్ములా అప్లికేబుల్ చేస్తారు. ఏంటిది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై అండర్ రూట్ f ఆఫ్ x dx ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ f ఆఫ్ x ప్లస్ c. ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్గా మనకి ఎట్లాగో ఏరియాస్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అంత టెన్షన్ ఉండదు మీకు. 5/2 మెథడ్ గుర్తుండాలా సార్ అంటే 5/2. ఇప్పుడు ఆన్సర్ ఏమైంది, 2 ఇంటూ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 10 -7. 2 2 క్యాన్సల్. మరి ఇదేంటి సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ను స్క్వేర్ రూట్స్ మెథడ్. ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ 2x ప్లస్ 10, ఏ స్క్వేర్ ప్లస్ 2ab కదండి, బి స్క్వేర్ మిస్ అయింది. దానికి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ b ప్లస్ 2 ఉంది కదా, ప్లస్ 4 -4 ప్లస్ 10. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 6. దాన్ని ఇక్కడ రాయాలి. 1 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 6 హోల్ స్క్వేర్. మనకు అది రావాలి కానీ ఈ ఫార్ములా ఏంటి, 5 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 10 -7 ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 బై రూట్ 6 ప్లస్ సి. మీకు గుర్తుందో లేదో, సెకండ్ యూనిట్లో ఉంటాయి మోడల్ క్వశ్చన్స్ అన్నీ. గుర్తుంటే ఓకే, లేకపోతే జస్ట్ లైట్ తీసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం టార్గెట్ అంతా 5th and 6th యూనిట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉంది. చెప్తున్నా అంతే, వచ్చేసాయండి. ఓకేనా? మళ్ళీ ఇంతే లెంత్ ఉండి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటే స్కిప్ చేద్దాం లేండి. మనకు వీడియో లెంత్ తక్కువ ఉంది. మీరు ఏదైతే 5th 6th అని కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో వాటి మీదనే వచ్చేస్తే 13th ఏ, ఇంకా 13th బి ఎట్లా ఏరియాస్. 13th బి, we'll go for 13th B. 13th B, right? Find the area enclosed between the curve y square equal to 8x and the line 2y is equal to x. ఇది యూజ్ చేసుకుంటే ఏరియా కనుక్కోవాలి మనం. 2 కర్వ్స్ నేను చెప్తున్న ఏరియాస్లో ప్రిపేర్ అయింది ఏది వేస్ట్ కాదు. వాల్యూమ్స్లో ఈ వాల్యూమ్స్ అంటే పక్కకు పెట్టేసేయాను కానీ ఏరియాస్ మిస్టర్. గివెన్ కర్వ్ ఈక్వేషన్ తీసుకుందాం. గివెన్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x అండి, ఇది ఒకటి ఈక్వేషన్ 1. అండ్ 2y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు x బై 2 అనుకుంటే y ఈక్వల్ నథింగ్ బట్ ఏంటిది y2. ఇయర్ y1 ఈక్వల్ టు రూట్ అండర్ రూట్ 8x, ఇది ఒకటైతే. ఓకేనా? ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1.
ఇందులో సబ్మిట్ చేస్తాం. ఇన్ ప్లేస్ ఆఫ్ వై స్క్వేర్ వి రైట్ x/2. x/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x. మీరు అనొచ్చు ఎందుకు సార్ అంటే ఇక్కడ 2 కర్వ్స్ ఉన్నాయి కానీ లిమిట్స్ లేవు మనకు. అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది అప్రాక్సిమేషన్‌గా. వస్తే డ్రా చేయండి లేకపోతే వదిలేయండి. y² ఈజ్ ఈక్వల్ టు 8x అంటే ఇక్కడ నుంచి 2y ఈజ్ ఈక్వల్ టు అంటే x ఈక్వల్ టు 0 తీసుకుంటే y కూడా 0 అయిద్దండి. x ఈక్వల్ టు 1 తీసుకుంటే y వాల్యూ ఏమైద్ది? x ఈక్వల్ టు 1. y వాల్యూ 2. ఇది 1, 2, 3, 4 ఇట్లా వచ్చిందనుకోండి. 1, 2, 3 కదా! 1 తీసుకుంటే y వాల్యూ ఏమైద్ది? 2 అవుతుంది. అంటే ఇట్లా వెళ్తది ఇగ. ఇట్లా వెళ్తది. ఇగో గీ ఏరియా కనుక్కోవాలి మనం. ఓకేనా? దాని కొరకే ఇప్పుడు x లిమిట్స్ కనుక్కోవాలి. x²/4 ఈజ్ ఈక్వల్ టు 8x. ఓకే. x² ఈజ్ ఈక్వల్ 32x. x ఇక్కడ కామన్ తీస్తే x² - 32x ఈక్వల్ టు 0. వి కామన్ ద x. x - 32 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు 32. x వాల్యూ 32 అన్నట్టు. అంటే నేను అక్కడి వరకే తీసుకున్నా. ఇంకా లెంతీగా వస్తదని మీనింగ్ అది. ఓకేనా? లెంతీగా వస్తది. 2 వరకే క్లోజ్ చేశాను గానీ ఈ క్వెషన్ ఎలా వస్తుందంటే ఇలా గ్రాఫ్ వచ్చేస్తే ఇలా ఇక్కడ 32 ఉంటదన్నట్టు. అంటే ఓకేనా? x ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 32. x ఈక్వల్ టు 32 ఇక్కడ సబ్మిట్ చేయండి. when x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. 2లో సబ్మిట్ చేస్తే y ఆల్సో 0. ఓకేనా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చిందండి? 0, 0. నెక్స్ట్ when x ఈక్వల్ టు 32 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. y ఈక్వల్ టు ఏమైతుందండి? 16 అవుతుంది. ఓకే. x ఈక్వల్ టు అంటే y ఈక్వల్ 16 అవుతుంది. అంటే ఈ వాల్యూస్ వస్తాయి అన్నట్టు. ఇదేంటిది 32, 16 అని మీనింగ్ పాయింట్ అన్నట్టు. అయితే మనం y లిమిట్ తీసుకోవచ్చు, x లిమిట్. నార్మల్గా తీసుకునేది y కాబట్టి ఇక్కడ ఏంటి అప్పర్ కర్వ్ ఏమైందండి? కర్వ్ ఈక్వేషన్ అయితే ఇదేది. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a to b y1 మైనస్ y2 ఓన్లీ x. ఇదే కదా. y1 అంటే ఏంది? ఇది √8. నెక్స్ట్ సబ్మిట్. లిమిట్స్ ఏంటి అండి? x లిమిట్స్ తీసుకోండి 0 to 32. 0 to 32. y1 is under √8x minus y2 value x/2. √8 అంటే √8 అండి. √x అంటే ఏంటి? మనకు తెలుసు కదండి ఫార్ములా 2/3 x/3/2 లిమిట్స్ ఆర్ 0 to 32 minus x/2 1/2 into x²/2 లిమిట్స్ ఆర్ 0 to 32. √8 2√8/3 x/32 whole power 3/2. 0 లిస్ట్ 1/4 32 whole square. ఓకేనా? 32 whole square అయితే. సో 32 రిటన్ యాజ్ 2 power 4 16. 2 power 5 రాసుకుంటామండి. ఓకేనా? 2 into √8/3 2 power 5 whole power 3/2 మైనస్ 32 అంటే 32 into 32/4. 4 1s 4 8s. నెక్స్ట్ ఇక్కడ ఏమిది? ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 5 + 3 5 3s 15/2 వస్తుందండి. రాసుకోండి ఇక. ఇంకో ఆప్షన్ ఏం లేదు కదా మనకు. 15/2 అంటే 2√2 అంటే ఏం రాసుకోవచ్చు? 2√2 అంటే √8 అంటే నథింగ్ బట్ ఏంటండి 2 power 3/2 అని మీనింగ్. 2 power 3/2 into 2 ఉంటే 1 ఉన్నట్లే కండి. 2 power 3/2 into 2 power 1 అంటే +1. 2 5/2 అంటే 2 power 5/2 into 2 power 15/2 by 3 మైనస్ 30. 8 3s 24, 8 2s 16, 240 అంటే 256. ఇక్కడ చూడండి 15 రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయా? 15 + 5 20. 20/2 10 అంటే 2 power 10. 2 power 10/3 ఇక్కడ రావట్లేదా? ఇక్కడ 2 power 10/3 మైనస్ 256. అంటే ఇది 2 power 5 2 power 8 అని రాసుకోవచ్చు డైరెక్ట్లీ మనం. రాసుకున్న ప్రాబ్లం 2 power 10 కదండి. 2 power 10 వాల్యూ 2 power 5 32. 32 into 32 మైనస్ 3 into 256/3. సింప్లిఫై చేసి రాసేయండి. అంటే 32 మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది మన ఫైనల్ ఆన్సర్. ఎప్పుడు 2 కర్వ్స్ వచ్చినా కూడా ఆ 2 కర్వ్స్ని యూజ్ చేస్తూ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లిమిట్స్ కనుక్కోవాలి. x, y వాల్యూస్ కనుక్కొని అందులో x లిమిట్స్ ఆర్ y లిమిట్స్ యాజ్ యువర్ విష్ ఏదైనా సింప్లిఫై చేయండి. ఓకేనా? ఇది ఏరియాస్ కన్ఫర్మ్ చేయొచ్చు మీరు. గ్రాఫ్ వస్తే డ్రా చేయండి, లేకపోతే జస్ట్ లీవ్ ఇట్. అది సింప్లిఫికేషన్ చేయండి అప్పుడు. నెక్స్ట్ ఇంకొక 3 బిట్స్ ఉన్నాయి మనకి ఇంకా.
ఓన్లీ 5 మార్క్స్ ఒకటే క్వశ్చన్ అయిపోయింది. 5 మార్క్స్‌లో ఒకటి 2 కర్వ్స్ ఉన్నవి. అది 2 పారాబోలాస్ కావచ్చు, ఒక పారాబోలా, ఒక స్ట్రెయిట్ లైన్ కావచ్చు. మీకు ఒకటి 5 మార్క్స్ కన్ఫర్మ్ వస్తది. అది 5th యూనిట్ నుంచి. ఓకేనా? డోంట్ స్కిప్. నెక్స్ట్ వన్. యాహ్! 15th వన్. 14th వన్ కదా! 14th ఏ స్కిప్ చేస్తున్నా అండి నేను. క్వశ్చన్ రాస్తాను. ఎందుకంటే చాలా వరకు వదిలేస్తాం కాబట్టి ఎలాగో x² - 1 dx. ఎలా చేయాలి సార్ అంటే హింట్ చూడండి. x² - 1 ఇంటూ x² + 1 dx. పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అప్లై చేయాలి. వస్తే చేయండి, అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్. ఓకేనా? ఎందుకంటే 14th బి ఇంపార్టెంట్ మనకు. 14th ఏ ఎలాగో చాలా మంది ఇంటిగ్రేషన్ అక్కడ ప్రిపేర్ కారు కాబట్టి దీన్ని చేసుకుంటాం ట్రై చేయండి. ఓకేనా? రైట్. చూద్దాం ఇది. నెక్స్ట్ 14th బి. 14th బికి వస్తే ఇది ఈజీ అండి. ద వెలాసిటీ ఆఫ్ ఏ ట్రైన్ విచ్ స్టార్ట్స్. అసలు ఇక్కడ ఈ పేపర్లో వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్లో అసలు మనకు వాల్యూ అంటే వేరే క్వశ్చన్స్ ఇవ్వలే. రీసెట్ ఈజ్ గివెన్ బై ది ఫాలోయింగ్ టేబుల్. The time is recorded in minutes from the start and speed in miles per hour. Minutes ఇచ్చిందని, minutes and miles hours. 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. 0, 10, 18, 25, 29, 8 అంటే 29, 32, 20, 11, 5, 2, 0. చాలా వాల్యూస్ ఇచ్చేసాడు ఇక్కడ. ఇప్పుడు మనకి ఏ రూల్ అడిగిండని ఇంకేం రాయలేదా? సారీ, కొద్దిగా ఉంది క్వశ్చన్. Estimate the approximate total distance in run 20 meters using the Simpson's 1/3 rule. Simpson's rule అడిగిండు. సింప్సన్ వచ్చింది, ట్రెపెజాయిడల్ వచ్చింది. సింప్సన్స్ రూల్ యూజ్ చేయాలి. 1/3 రూల్. 1/3 రూల్ అన్నా జస్ట్ సింప్సన్స్ రూల్ అన్నా సేమ్. ఫస్ట్ మనం ఫార్ములా రాసేద్దాం. ఫార్ములా ఏంటండి? ఇంటిగ్రేషన్ a to b f of x dx equal to be right h/3 y0 plus yn plus 4 of y1 only order. Okay, plus up to so on. Here only even y2 y4 y6. Okay, right. ఇక్కడ కూడా బ్రాకెట్ ఇక్కడ పోయినాయి అనుకోండి, క్లోజ్. జస్ట్ ఫార్ములా. అయితే దీన్ని ఏమనుకుంటాం? ఏ వాల్యూ ఇది? ఏ ఈక్వల్ టు ఇదేమైందండి? బి వాల్యూ. మరి హెచ్ ఎట్లా సార్ అని వచ్చు. హెచ్ అంటే 4 - 2 6 - 2 2 8 - 6 2 అన్నిటికీ 2 వచ్చిందిగా. హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, రాద్దాం. అయితే దీన్ని ఏమనుకోవాలి మనం? ఇది y0 ఈక్వల్ టు y1 ఈక్వల్ టు y2 ఈక్వల్ టు y3 ఈక్వల్ టు y4 y5 y6 y7 y8 y9 y10. ఓకేనా? అయితే మనల్ని అడిగింది ఏంటి? స్పీడ్ అడిగింది కదా. ఫైండ్ ద వెలాసిటీ అన్నాడు. వెలాసిటీ అంటే హియర్ ఏ ఈక్వల్ టు ఎంత అండి? 0, బి ఈక్వల్ టు 20, ఓకే, హెచ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్ అన్నట్లు. హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ మనకు? 2. ఎలా తెలిసింది సార్? ఈ డిఫరెన్స్ అంతే. ఓకేనా? వాల్యూస్ వచ్చేసాయి మనకు. ఏ టు ఏ వాల్యూ ఎంత? 0 to 20. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వెలాసిటీ కాబట్టి VDT టైం కదండి. ఇవన్నీ T1 T2 T3 T4 T5 T6 T6 4 అన్నారు. అయితే ఈ టైంని ఏమని తీసుకుందామంటే y అనుకుందాం, పెద్ద ప్రాబ్లం ఉండదు. h/3. ఓకే, y0 అంటే స్టార్టింగ్ y0, yn అంటే లాస్ట్, ఇది yn ఎంత అంటే 10, సారీ y10. తర్వాత 4 ఆఫ్ ఇందులో 0 to 10 మధ్యలో ఉన్న ఆడ్ టర్మ్సే రావాలి. ఆడ్ టర్మ్స్ y1 y3 y5 y7 y9. నెక్స్ట్ 2 ఆఫ్ అంటే ఈవెన్ టర్మ్స్ ఓన్లీ.
వాట్ ఆర్ ది ఈవెన్ టర్మ్స్? y2, y4, y6, y8. మళ్ళీ y10 రావాలి. ఒక్కసారి వచ్చిన వాల్యూ ఇంకో దాంట్లో రావద్దు. ఇప్పుడు సబ్మిట్. h వాల్యూ ఇస్ కొలమస్ 2. 2/3 ఆఫ్ y0 వాల్యూ 0, y10 వాల్యూ 0. ఇంక ఈజీ అయిపోయింది. 4 ఆఫ్ y1 వాల్యూ 10, y3 వాల్యూ 25, y5 వాల్యూ 32, నెక్స్ట్ y7 వాల్యూ 11, y9 వాల్యూ 2. 2 ఆఫ్ ఈవెన్ 18, y4 29, y6 20, y8 5. ఓకేనా? సో 2/3 ఆఫ్ 10, కౌంట్ చేద్దాం. 10, 35 ప్లస్ 32 ఏమైందండి? 67. 67 ప్లస్ 13 70. 7 4s 20, 28, 280. నెక్స్ట్ 25, 29, 18, 9 plus 8 17, 22, 6 72, 72 2s 144. ఓకేనా? రైట్. 280 అంటే 4, 2 2 అంటే ఏమైందండి? 2 అన్నది కాస్త 3 3 ప్లస్ 2 5 5 ఇంటూ 2/3. ఇప్పుడు ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? 6 11 వస్తుంది, రాదిగా. ఇక డెసిమల్ చేసుకొని చేయండి. 3 1s 3 2s అంటే 1.5, సారీ 0.6 సంథింగ్ వస్తుంది. ఓకేనా? ఈ 0.6 నుండి 524ను మల్టిప్లై చేయండి, వచ్చేదే మనకు సింప్సన్స్ రూల్ కంప్లీటెడ్. ఓకేనా? ఏ క్వశ్చన్ అయినా ఇదే మెథడ్, వేరియేషన్స్ ఏ ఉండవు. వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు డేటా, మనం దాన్ని సింప్లిఫై చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ 15th అండ్ 16th. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దు, వాళ్ళు ఇచ్చిన డేటాస్ చూసుకుంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ హ్యాండ్ అవుట్ లో ఫార్ములాస్ ఉంటాయి. అగైన్ ఐ రిమెంబర్ టు యూ. నెక్స్ట్ 15th వన్. ఫిఫ్టీన్త్ వన్, 15th ఏ. ఫైండ్ ద ఏరియా. చూసారా? 15th మొత్తం ఏరియాస్ అన్న వాల్యూమ్స్ అన్న. ఫైండ్ ద ఏరియా, ఫౌండ్ ద ఏరియా between the two parabolas y square is equal to 4x and x square is equal to 12y. ఏరియా చెప్పేస్తే వాల్యూ స్కిప్ చేద్దాం. ఎలాగో స్కిప్ చేద్దాం అనుకున్నాం కదా, ఎందుకంటే ఇంకొక 2 క్వశ్చన్లు ఉన్నాయి, ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. సో గివెన్ పారాబోలా ఈక్వేషన్స్. గివెన్ ఈక్వేషన్స్ ఏంటంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x, అంటే దీన్ని y ఈక్వల్ టు ఏంది? అండర్ రూట్ 2 రూట్ x అయితే స్క్వేర్ ట్రాన్స్ఫర్ అయిందని అర్థం. దీన్ని y1 అనుకోండి. ఇది ఈక్వేషన్ 1. ఇంకోటి ఈక్వేషన్ ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12y, ఎక్స్ స్క్వేర్ బై 12 ఈక్వల్ టు y2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ను ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తుంది. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే y1 ప్లేస్లో y ప్లేస్లో కదండి, అంటే ఎక్స్ స్క్వేర్ బై 12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x వి గెట్. ట్రాన్స్ఫర్ ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు 12 స్క్వేర్ ఇంటూ 4x. ఓకే, ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ పవర్ 4 మైనస్ 12 స్క్వేర్ ఇంటూ 4x ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్, ఎక్స్ క్యూబ్ మైనస్ 12 ఇంటూ 12 స్క్వేర్ ఇంటూ 4 ఈక్వల్ టు 0. చెప్పేస్తా చూడు. ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చింది, అంటే ఎక్స్ క్యూబ్ ఏమైందండి? 12 స్క్వేర్ ఇంటూ 4. ఓకేనా? 12 స్క్వేర్ క్యూబ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 12 ఇంటూ 12 ఇంటూ 4 హోల్ పవర్ 1/3 అవుతుంది. ఇక్కడ లిమిట్స్ కనుక్కోవడం ఇంపార్టెంట్. ఎక్స్ ఈక్వల్ టు 12 ఇంటూ 12 అంటే ఏం రాయొచ్చండి? 4 ఇంటూ 3, 4 ఇంటూ 3 ఇంటూ 4, 1 2 3 4 క్యూబ్లు ఉన్నాయండి. ఇంటూ 3 స్క్వేర్లు ఉంటాయి, 1/3. 3 3 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది మనకు? 3 3 క్యాన్సిల్ అంటే 4 ఇంటూ 3 పవర్ 2/3 వస్తుంది. 4 ఇంటూ 3 పవర్ 2/3. ఇది ఒకటి. ఓకేనా? ఇది ఒక వాల్యూ వచ్చేసింది. 4 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 1/3 రాస్తే ఈ వాల్యూ వచ్చేసింది మనం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాక ఇది ఒక ఈక్వేషన్. ఎక్స్ వాల్యూస్ వచ్చాయి, వై వాల్యూస్ వచ్చాయి.
ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు వచ్చాక ఎక్స్ లిమిట్స్ వచ్చాక డైరెక్ట్ ఏరియా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఏరియా కనుక్కొని మీకు మార్క్స్ ఇస్తారు. మళ్ళీ ఇది సబ్మిట్ చేసి సింప్లిఫై చేస్తారు, టఫ్గా తీసుకోకండి. లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు 0, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2, అప్పుడు వై ఆల్సో 0. ఎక్స్ ఈక్వల్ టు 4 ఇంటూ 3/2/3, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2, అప్పుడు వై ఏమైందండి, వై ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ 3/3 3/2/3 హోల్ స్క్వేర్ బై 12. 3 ఇక్కడ ఏమైంది 4/3 అయితే కానీ y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3/4/3 -1 అయింది. అంటే y ఈక్వల్ టు 4 ఇంటూ 3/4/3 -1 ఏమైందండి 1/3. ఇది y వాల్యూ. ఓకేనా, y లిమిట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a టు b y1 - y2 dx. ఓకేనా, ఇదే ఎలాగో పైన ఉంటుంది కాబట్టి y1 తీసుకుంది. లిమిట్స్ ఏం తీసుకోవాలండి, 0 to 4 ఇంటూ 3/2/3 4 ఇంటూ 3/2. y1 వాల్యూ 2 ఇంటూ రూట్ ఎక్స్ -x² / 12 dx. కొద్దిగా సబ్మిట్ చేయడమే ఇబ్బంది. 2 అంటే 2, రూట్ ఎక్స్ అంటే 2/3 x⁻3/2. లిమిట్స్ ఏంటి అండి, 0 to 4 ఇంటూ 3/12, 4 పాయింట్ కాదండి, 1/12 x³/3. లిమిట్స్ ఆర్ 0 to 4 ఇంటూ 3/12. ఇప్పుడు సింప్లిఫై అయింది, 2 2 జా 4/3, ఎక్స్లో ఓన్లీ ఇది ఒకటే 4 ఇంటూ 3/2/3 హోల్ పవర్ 3/2 మైనస్ 1/12 ఇంటూ 3, ఎక్స్ అంటే 4 ఇంటూ 3/2/3 హోల్ పవర్ 3. 2 2 3 3 క్యాన్సిల్, అండ్ 3 4కి ఎగ్జిస్ట్ అయిద్దండి, 4/3 ఇంటూ 4/3/2 ఇంటూ 3 -12 ఇంటూ 3 4³ ఇంటూ 3. 3 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా 3 3 గెట్ క్యాన్సిల్. 4/3/2 అంటే విచ్ ఇస్ రిటన్ యాజ్ 4 ఇంటూ 2² 3/2 -4 ఇంటూ 4 ఇంటూ 4/3 ఇంటూ 4. చూడండి ఇక్కడ 2 2 గెట్ 2³ 8, 8 4 32, 4 4 గెట్ క్యాన్సిల్ 16/3. 32 3 96, 96 - 16/3, 96 - 16 80/3 స్క్వేర్ యూనిట్స్ ఇద్దాం. సేమ్ మెథడ్ మనం ఆల్రెడీ మన వీడియోస్లో కూడా 2 కర్వ్స్ ఇస్తే ఇదే మెథడ్ చేస్తాం, ఇక్కడ కూడా అదే మెథడ్. చేంజెస్ ఏమి ఉండదు కానీ కొద్దిగా టఫ్ క్యాలిక్యులేషన్తో క్వశ్చన్ ఇచ్చింది ఏరియాస్. నెక్స్ట్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ లీవ్ చేద్దాం, ఎందుకంటే ఎలాగో మనం చాయిస్ కింద అనుకుంటున్నాం, టైం టేకన్ తీసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ మోర్ దెన్ 1 hour 22 minutes రికార్డ్ అయింది ఆల్రెడీ, ఇక్కడికి మరి లెంత్ అయిపోతుంది. క్వశ్చన్స్ రాస్తా, అది మీరు తర్వాత చేసుకోండి. 15th B కదా, ఇంకో 2 క్వశ్చన్స్ అయితే. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ h and semi-vertical angle alpha. semi-vertical angle alpha అంటే మీకు హింట్ ఇచ్చేస్తాను. ఇంటి సింపుల్ 5y² dx వాల్యూమ్ కదండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b 5y² dx ఫార్ములా యూజ్ చేసుకోండి. 5y² dx అంటే r²/h² x³ a to b r²/h² x³ dx. ఇంటిగ్రేషన్ చేయండి, వచ్చేదే ఆన్సర్ మీకు. a to b లిమిట్స్, సారీ 0 to a లిమిట్స్ తీసుకోండి. నెక్స్ట్ 16th B కంప్లీట్ చేద్దాం. ఇవి ఆర్ఎంఎస్ అండ్ ఒకటి ఆర్ఎంఎస్ మెయిన్. మనకు ఒకటే పేపర్లో 4th 6th యూనిట్ నుంచి అన్ని క్వశ్చన్లు ఇచ్చిండు. మెయిన్ ఇచ్చిండు, ఆర్ఎంఎస్ ఇచ్చిండు, సింప్సన్ ఇచ్చిండు, ట్రిపిజాడియల్ ఇచ్చిండు. 16th A determine the root mean square value of the function y is equal to x² e⁻3x in the range between x equal to 0 and x equal to 2. ఇంకా డైరెక్ట్ ఫార్ములా రాసి సబ్మిట్ చేస్తా అండి, మీరు మాత్రం ఎగ్జామ్లో గివెన్ అని రాసుకొని రాయండి. రైట్, ప్లే చేస్తే ఫార్ములా ఏంటిది, ఆర్ఎంఎస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు √1/b - a ఇంటిగ్రేషన్ a to b
ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్మిట్ చేస్తున్నా. బి వాల్యూ ఏమైందండి 2, 1/2 - 0, 0 to 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x హోల్ స్క్వేర్ డిఎక్స్ అండర్ రూట్ ఆఫ్ 1/2. ఎక్స్ స్క్వేర్ అంటే ఏమైందంటే ఎక్స్ పవర్ 4 అయింది. ఓకే, ఈ పవర్ 3x అంటే ఈ పవర్ 6 వేస్తుంది. 3 2 6. దీన్ని ఇప్పుడు నేను బెర్నౌలీస్ రూల్ అప్లై చేస్తాను. యూ వాల్యూ తీసుకోండి. యూ వాల్యూ ఈస్ ఈ ఎక్స్ పవర్ 4, వి వాల్యూ ఈస్ ఈ పవర్ 3x. u1 ఏమైందండి యూ డాష్ 4x3, u డబల్ డాష్ 12x², u త్రిబుల్ డాష్ 24x, u4 డాష్ 24. దీన్ని 5 వరకు చేయాలబ్బా. v1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3x/3, v2 ఈక్వల్ టు ఈ పవర్ 3x. 3 3 is how much? 9. v3 is equal to 9 3s are 27, v4 equal to 27 3s are 81, v5 equal to 81 3s are 243. ఇలా తీసుకోండి. పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ పాజిటివ్ నెగటివ్ నెగటివ్ పాజిటివ్ నెగటివ్ వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఫార్ములా ఏంటంటే మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ uvdx ఈక్వల్ టు uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u త్రిబుల్ డాష్ v4 ప్లస్ v4 డాష్ v5 అప్ టు సో ఆన్ కదా. ఇదే ఇక్కడ అప్లై చేస్తారు. 1/2 కొద్దిగా లెంత్, కొద్దిగా చాలా అవుతుంది. 1/2 ఆఫ్ ఇప్పుడు ఫార్ములా u ఇంటూ v ఎక్స్ పవర్ 4 ఈ పవర్ 3x/3. నెక్స్ట్ మైనస్ నెక్స్ట్ అనేది 4x³ ఈ పవర్ 3x/9. నెక్స్ట్ ప్లస్ 12x² ఈ పవర్ 3x/27 మైనస్ ఇది 24x ఈ పవర్ 3x/81 ప్లస్ 24 ఈ పవర్ 3x/243. లిమిట్స్ ఏంటి అంటే 0 to 2. ఇక్కడ ఒక ఏదైనా మంచి విషయం ఉందంటే లిమిట్స్ 0 to 8. ఓన్లీ అప్పర్ లిమిటే కనుక్కుంటారు అండి. 0 వద్దిగా ఎందుకు సార్ 0 సబ్మిట్ చేస్తే ఎలాగూ అన్నిటికీ జీరోస్ లేవు కదా. ఇది ఒక్కదానికి 2 అప్లై చేయాలి, అప్పర్ లోయర్. దీనికి అప్పర్ లోయర్లో 0 0 0 అయిపోతుంది. చేద్దాం. అండర్ రూట్ ఆఫ్ 1/2 ఎక్స్ ప్లేస్లో 2, 2 పవర్ 4 ఈ పవర్ 3 2 6/3. అవసరం లేదండి, వేరే చేయకండి. ఇక 0 ఎందుకు సబ్మిట్ చేస్తామంటే 0 అయిపోద్ది కాబట్టి. మైనస్ 4 ఇంటూ 2³ ఇంటూ ఈ పవర్ 6/9. నెక్స్ట్ ప్లస్ 12 ఇంటూ 2² ఇంటూ ఈ పవర్ 6/27. అంటే నేను ఏం చేస్తున్నా, జస్ట్ ఎక్స్ ప్లేస్లో అప్పరే సబ్మిట్ చేస్తున్నా ఇక్కడ వరకు. ఎందుకు ఇక్కడ ఎక్స్ ఉంది కదా, లోయర్ సబ్మిట్ చేస్తే 0 అయిపోద్ది. మైనస్ 24 ఇంటూ 2 ఇంటూ ఈ పవర్ 6/81. నెక్స్ట్ ఇక్కడ లోయర్ సబ్మిట్ చేయండి, అప్పర్ సబ్మిట్ చేయండి. అందుకంటే ఈ పవర్ 6 మైనస్ ఈ పవర్ 1 అవుతుంది, ఈ పవర్ 0. ఓకే, దీన్ని ఇప్పుడు మనం మొత్తం సింప్లిఫై చేయాలి. లెంత్కి ఇచ్చిందండి క్వశ్చన్ పేపర్లో, చాలా క్వశ్చన్స్ కూడా ఇట్లా లెంత్కి ఇచ్చి, ఇది రబ్ చేస్తున్నా ఆల్రెడీ తెలుసు కాబట్టి. క్వశ్చన్ పేపర్ మొత్తం మీకు మోడల్ పేపర్ మంచి లెంతీ పేపర్ ఇచ్చేసిండు. ఓకేనా. 1/2 అది అలాగే క్యారీ చేద్దాం. 1/2 2 పవర్ 4 అంటే 16 ఈ పవర్ 6/3. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి, ఇక్కడ ఏం క్యాన్సిల్ లేదు. 2³ అంటే 8, 8 4s 32 మైనస్ 32 ఈ పవర్ 6/9. నెక్స్ట్ ఇక్కడ 3 4s 3 9s 2² అంటే 4 4 4s 16 ప్లస్ 16 ఈ పవర్ 6/9. మైనస్లో చూడండి 3 ఏ టేబుల్ అవుతుందండి, 24 కదా. 3 8s తీసుకోవచ్చు. ఓకే, 3 27s 3 27s అవుతుంది. ఓకేనా, రైట్. అంటే 3 27s అంటే 8 2s 16, 16 ఈ పవర్ 16 మైనస్ 16 ఈ పవర్ 16/27. నెక్స్ట్ 24 అంటే 8s 81s 8 ఆఫ్ ఈ పవర్ 6 మైనస్ 1/81. రైట్. ఇప్పుడు మొత్తం ఎల్సిఎం 81 అండి.
3, 9, 9, 27, 81కు 8. అయితే అన్నిట్లో కూడా e⁻6 ఉంది కానీ లేకపోతే 81 1/2 ఆఫ్ 81 ఎల్సిఎం. పెద్దగా వస్తుంది కదా, లైక్ టర్మ్ చేసేద్దాం. ఈ 3 ఫస్ట్ చేద్దాం. 9 అంటే 16 3 48 e⁻6 minus 32 e⁻6 plus 16 e⁻6 by 9 minus 16 e⁻6 by 27 plus 8 e⁻6 by 81 minus 8 by 81. సింపుల్గా ఉండడానికి చేశాను అంతే. ఓకేనా. అండర్ రూట్ ఆఫ్ మళ్ళీ 1/2 ఇవి రెండు. -32 అంటే -16 వస్తుందండి. -16 అంటే +32 అంతే కదా. 16 + 48 64. 64 అంటే 32 e⁻6 by 9 minus 16 e⁻6 by 27 plus 8 e⁻6 by 81 minus 8 by 81. నెక్స్ట్ ఈ రెండు చేద్దాం. సింప్లిఫికేషన్ అండర్ రూట్ ఆఫ్ 1/2 3 టేబుల్ 32 3 96. 96 by 16 ఏమైందండి? 96 by 16 80. 80 e⁻6 by 27 plus 8 e⁻6 by 81 plus 8 by 81. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ 8 3 240. 240 minus 8 చేయాలి. 240 minus 81 కదండి. 3 టేబుల్ ఉంటుంది ఎల్సిఎంలో వేస్తే. 81 ఎల్సిఎం అయింది. 27 టేబుల్లో 81 ఎప్పుడు వస్తే 3 టైమ్స్లో వస్తుంది. 83 240 1/2 240 plus 8 248 e⁻6 by 81. ఓకేనా. minus 8 by 81. ఇక్కడ 8కు 2 కామన్ తీసేసాను అనుకోండి. అండర్ రూట్ ఏమైందండి? 2 కామన్ తీసేసాను. 2 కామన్ తీస్తే 2 అంటే 1 2 4 e⁻6 minus 4 by 81 ఈజ్ ద ఆన్సర్. ఇంకేమైనా కామన్ తీస్తే కామన్ తీసి రాయండి, లేకపోతే లీవ్ ఇట్. ఓకే రైట్. కొద్దిగా లెంతీ క్వశ్చన్ చూసాను. ఆర్ఎంఎస్ సార్ ఇదే చేయాలంటే ఇంకోటి 2 క్వశ్చన్లు ఉంటాయి కదా మనకు. 6th యూనిట్ నుంచి 2 ఉంటాయి. ఏది ఈజీగా ఉంటే అది అప్లై చేయండి. ఓకేనా. ఏం చేంజెస్ ఉండవు, ప్రాబ్లం కూడా ఉండదు, మనకు మార్క్స్ ఇస్తారు. రైట్. ఇక లాస్ట్ క్వశ్చన్ అండి. ఇక లాస్ట్ వన్ ఇన్ దిస్ ఎక్సైజ్ 16B. ఫైండ్ ద mean value of sin square omega t in the interval 0, 2π by omega. ఇది ఈజీ అండి. మళ్ళీ ఇంత సింపుల్ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు ఇచ్చాడో అర్థం కాదు. ఇంతకుముందు చాలా లెంతీగా ఇచ్చిండు ఆర్ఎంఎస్ క్వశ్చన్, అలాగే ఈజీ క్వశ్చన్ ఇచ్చిండు. మీన్ వాల్యూ ఫార్ములా 1/b - a ఇంటిగ్రేషన్ a to b f of x dx. అవునా. 1/b వాల్యూ 2π by omega minus 0. ఇది b, ఇది a, ఇది ఫంక్షన్. 0 to 2π by omega sin square omega t అంతే కదండి dt. అయితే sin square అంటే మనకు ఫార్ములా తెలుసు. 1 - cos 2θ/2 ఈక్వల్ టు sin square t. sin square θ. ఈ రోజే చాలా చేసాం అసలు క్వశ్చన్లు ఇక్కడైతే. అసలు sin square 3 క్వశ్చన్లు చేసాం మనం, 1 కాదు 2 కాదు. సో omega/2π అయిద్దండి రివర్స్ అయితే. 0 to 2π omega. ఇప్పుడు 1 - cos 2 omega t/2 అయింది dt. 2 అనేది అవుట్ సైడ్కి వస్తే omega/4π. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఏంటంటే t. లిమిట్స్ ఆర్ 0 to 2π by omega. కాస్ అంటే ఏంది? సైన్. సైన్ 2 omega t/2 లిమిట్స్ ఆర్ 0 to 2π by omega. ఇది ఎలాగో 0 అయింది కానీ దీన్ని నెగ్లెక్ట్ చేసేయండి. అంటే మీరు సబ్మిట్ చేసిన 0 వస్తుంది కాబట్టి సైడ్కి వచ్చేయచ్చు. omega/4π అప్పర్ లిమిట్ -1 2π by omega -0 క్యాన్సిల్. 5π క్యాన్సిల్. 2 1 2 2 ఆన్సర్ ఎంత అండి? 1/2. సో ఇక్కడితో టోటల్ పేపర్ అయిపోయింది. సో మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం ప్రిపేర్ కావాలి? ఆర్ఎంఎస్, మెయిన్, సింప్సన్, ట్రెపిజాయిడల్ మస్ట్ అండ్ షుడ్గా చదవండి. అవి కంప్లీట్ అయిపోయాక ఏరియా చేయండి, అప్పుడు మీకు స్కోర్ వస్తుంది. ఓకేనా. స్కిప్ చేసుకోకండి. రైట్. ఆల్ ది బెస్ట్. ఎనీ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోట్స్ కొరకు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.